ఎక్కబోయే ఎవరెస్ట్‌ని చూసినప్పుడు నీకేమనిపించింది? మొదట వచ్చిన థాట్ ఏంటి? సో, అపార్ట్ ఫ్రమ్ దిస్ దాన్ని పక్కన పెడితే ఎవరెస్ట్‌ని ఎదుర్కొన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానంటే, ఎంత వరకు రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? శిఖరాగ్రం చేరటానికి నీకు? మన బేస్ క్యాంప్ నుంచి ఎవరెస్ట్ మనకి చాలా దూరంగా ఉంటది. ఒక 60, 50 కిలోమీటర్స్ అవే దూరంగా ఉంటది. చాలా దూరంగా ఉంటదనమాట. ఓకే. అక్కడ రీచ్ అవ్వడానికి మనకి ఆల్మోస్ట్ అక్కడ ఏమైనా ఎటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినా ఆ పర్సన్ రెస్క్యూ చేయలేము. సో నెంబర్ ఆఫ్ బాడీస్ కూడా అలాగే ఉంటాయి. డెడ్ బాడీస్ కూడా నేను చూసి అక్కడే ఉన్నాయి అనమాట. నువ్వు చూసావు డెడ్ బాడీస్? ఉన్నాయి. సో క్యాంప్ 3కి వచ్చేసి నేను ఇలా పడుకున్నా. వెంటనే మా సర్పంచ్ టాక్టర్ పుట్లు లేపాడనమాట. లేపేసరికి గోడ అంటాడు. నాకు అర్థం కాలే. అంటే లేదు ఇక్కడ స్టే చేయవద్దు అంటే ఏమవుతుంటే, ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మీతో? మాతో కాకుండా ఇంకా ఫర్దర్ కూడా అడ్వెంచర్ని ఎంకరేజ్ చేయాలి. పిల్లలందరికీ ఇది ఒక స్ఫూర్తి, స్టూడెంట్స్కి అందరికీ మీరు ఒక ఆదర్శం. భవిష్యత్తులో కూడా మీరు ప్రతి సంవత్సరం ఈ విధంగా కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళాలి. అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేయటం అనేది ఉంటుందా? 8,300 మీటర్స్ నుంచి ఏమైతే పైకి వెళ్తామో అక్కడ ఇదంతా ప్రతి స్టెప్ కూడా ఒక రెడ్ జోన్ అనమాట. మనకి ఏమవుతుందంటే, కానీ ఇప్పటి వరకు కూడా ఇండియన్ ప్రెస్ ఎవరు లేరు అన్నమాట అచీవ్ చేస్తుంది. ఇండియన్ మీడియా కూడా ఎందుకు మీలాంటి సాహసికుల పట్ల నిర్లక్ష్య ధోరణి అనిపించింది, చాలాసార్లు అనిపించింది నాకు ఒకసారిగా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు చాలాసార్లు నేను ఎక్కువ డిసప్పాయింట్ అయినా. అంటే నువ్వు ఇంత అచీవ్మెంట్ సాధించిన తర్వాత తనకు ఒక మాట చెప్పాలి అని కూడా ఏం అనిపించలేదు నీకు? సో ఆ టైం చెప్పే టైంకే ఆమె పెళ్ళి అయిపోయింది. నీ కష్టానికి భగవంతుడు సాయం చేశాడని నువ్వు అనుకుంటున్నావు? నేను ఆ టైంలో ఆ ప్లేస్లో నేను దుర్గమ్మ తల్లిని బాగా నమ్మేవాడిని. దుర్గమ్మ తల్లిని ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర చాలా డేంజర్గా ఉంటుంది, ఆక్సిజన్ అందదు. అక్కడ వరకు కూడా క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3 అనే ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. 8,300 మీటర్స్ దాటిన తర్వాత మనకి ఏం సపోర్ట్ ఉండదు. ఎవరెస్ట్ ఎక్కి ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు నీకేమనిపించింది? సో నా సెమెంట్ ఎలా అయిందంటే, నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి నీకు ఎలాంటి మర్యాద, ఎలాంటి గౌరవ సత్కారాలు ఏమైనా దక్కాయి? నాకు నా అచీవ్మెంట్ చేయడానికి నాకు 1 lakh ఇన్వెస్ట్ గవర్నమెంట్ చేస్తుంది నాకు. అమ్మా నాన్న రియాక్షన్ ఏంటి? నేను వాళ్ళకి తెలియదు. నేను వాళ్ళకి ఎలా తెలుసు అంటే, నేను సబ్మిట్ అయ్యాక నాకు ఏమైతే న్యూస్లో వచ్చిందో ఒక వాల్కి ఇలా ఎలాడుతాం అనమాట. ఈ వాల్ ఉంటే ఈ వాల్కి ఇలా ఎలాడుతాం ఇక్కడ. ఆ టైంలో బిల్స్ వస్తాయి, బిల్స్ కొడతాయి. ఆ రోప్ ఉంటుందో మొత్తం తెలియదు. ఇంకేసి రోప్ మీద ఓడిపోతే మొత్తం పోతాం. నమస్కారం. నమస్తే అండి. నాగరాజు గారు, మీకు ఎవరెస్ట్ ఎక్కాలి అని ఎప్పుడు అనిపించింది? ఎందుకు అనిపించింది? సార్ అట్ ద ఏజ్ ఆఫ్ 7 సరిగ్గా గుర్తులేదు, బట్ నాకు 7, 8 ఏళ్ళు ఉంటాయి అనమాట. అప్పుడు ఎవరెస్ట్ ఎక్కని థాట్ అయితే ఏం లేదు. అంటే అంత అవేర్నెస్ కూడా మనకి తెలుగు స్టేట్లో ఏం లేదనమాట. సో కామన్లీ నేను టీవీలో చూస్తున్న మూవీ వెర్టికల్ లిమిట్. అప్పటికి బాగా ఫేమస్ మూవీ అనమాట, హాలీవుడ్ మూవీ అది వెర్టికల్ లిమిట్. సో చూసినప్పుడు ఓకే ఇలా క్లైమ్ చేస్తారా, ఇలా అంటే అతను ఎక్కువ అయితే యూజ్ చేస్తున్నాడు ఐసాక్స్ అనమాట. సో ఐసాక్స్ ప్లస్ క్రాంపర్స్ చూస్తుంటాయి అనమాట. సో యూజ్ ఆఫ్ అతను సబ్మిట్ చేస్తున్నాడు. ఒక అడ్వెంచర్ థ్రిల్లింగ్ సీన్ అనమాట అది. తను చేస్తున్నప్పుడు ఎవరెస్ట్ అంటే ఇలా ఎక్కుతారా అంటే, ఎవరెస్ట్ అని కాదు హిమాలయస్ ఇలా ఎక్కుతారా అని చెప్పి చిన్న అవేర్నెస్ అయితే నాకు ఉందన్నమాట. సో త్రూ ద నేను ఆ ఏజ్లో నాకు ఒక ఐడియా వచ్చిందన్నమాట. ఇలా చేస్తారు, లేదా సబ్మిట్ చేస్తారు, లేదా క్లైమ్ చేస్తారు అని చెప్పి చిన్న ఐడియా అవుతుంది. సో దెన్ ఆఫ్టర్ దట్ లాంగ్ ఇయర్స్ తర్వాత ఎలా అంటే, ఇది ఒక అడ్వెంచర్ మిషన్ ఎవరెస్ట్ అని చెప్పేసి ఏపీ మన ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేసింది అనమాట. మిషన్ ఎవరెస్ట్ మిషన్ అని చెప్పేసి. అప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చిందనమాట. త్రూ ద ఆపర్చునిటీలో పార్టిసిపేట్ చేసి నేను సక్సెడ్ అయినా అనమాట. ఓకే. ఎవరెస్ట్ ఎక్కాలి అనుకున్నప్పుడు నీ ఏజ్ ఏంటి? నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? మాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ అన్న. సో నేను సబ్మిట్ చేసింది అట్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్. ఓకే. 18 కూడా కంప్లీట్ కాలేదు. సో 17 ఇయర్స్ ప్లస్ డేస్ అనమాట. లాస్ట్ నాకు వీసా అంటే మేము చేసింది చైనా నుంచి అనమాట. నార్త్ పోల్ అంటాం దాన్ని. ఓకే. సో నాకు అది వీసా అప్రూవల్ వస్తుందా రాదా అని చెప్పేసి నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండే నాకు. ఎందుకంటే
మైనర్స్ని ఎలా చేయరన్నమాట సబ్మిట్ చేయడానికి. ఓకే. సో 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. బట్ లక్కీ అంటే నాకు మే 15కి 28కి నాకు 20 ఇయర్స్ 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. సో నాకు అలా లక్కీగా నాకు వీసా టైంకి అప్రూవల్ అవ్వడం, ఇంకా నేను సబ్మిట్ చేయాల్సి వచ్చింది. 2017 మే 13th నా సబ్మిట్ అయింది అనమాట. ఓకే. నాగరాజు గారు, చాలామంది ఉద్యోగం, పెళ్ళి, బిజినెస్ ఇటువైపు ఆలోచన చేస్తుంటారు కదా! మీకెందుకు ఈ థాట్ వచ్చింది? ఈ థాట్ వచ్చిన తర్వాత ఎక్కే వరకు ఈ మధ్య ప్రయాణంలో ఉండే సంఘర్షణ ఎలా అనుభవించారు? సార్ మీకు మళ్ళీ చెప్తున్నా. సో నా ఏజ్ 18 ఇయర్స్ సబ్మిట్ చేశాను అనమాట నేను. హ్మ్. అండ్ మా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1997 28 నవంబర్. ఓకే. అంటే క్లోజ్ టు 2000కి దగ్గర ఉన్నమాట జనరేషన్ నేను. హ్మ్. సో మన జనరేషన్ అప్గ్రేడ్ అవ్వడానికి అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మాకు 12 10 ఇయర్స్ పట్టింది ఆ టైంలో. ఓకే. సో నేను మొబైల్ యూజ్ చేసింది ఫస్ట్ టైం నాకు 2010లో అనుకుంటాను నేను మొబైల్ యూజ్ చేసింది. అప్పటి వరకు మాకు ఏమీ తెలియదు. హ్మ్. సో ఈ రిలీజన్ పీరియడ్ ఉన్న ఏదైతే జనరేషన్ ఉందో క్లోజ్ టు 20th జనరేషన్కి ఏదైతే క్లోజ్గా ఉన్నారో వీళ్ళంతా ఎలా అంటే అప్పటికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అంత హెవీ ఏం లేదన్నమాట. సో వాళ్ళు అప్పటికి స్కూల్ డేస్ నుంచి చైల్డ్హుడ్ నుంచి ఆడుకోవడం ఆల్మోస్ట్ నెట్లో ఉన్నారన్నమాట. సో ఫిజికల్ యాక్టివిటీస్లో ఉన్నారు, ఇంకా రన్నింగ్. సో ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు. సో నేను యూజువల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి అనమాట. అప్పుడు నేను ఎలా అంటే నాకు లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే ఆర్మీ జాబ్ కొట్టాలని నాకు ఏం తప్ప ఏమి ఉంది తెలుసు, ఏమి తెలియదు, ఫస్ట్ అవేర్నెస్ ఏం లేదనమాట. ఇప్పుడంటే సాఫ్ట్వేర్ ఇంకా సంథింగ్ చాలా ఉన్నాయన్నమాట. బట్ ఆ పీరియడ్లో ఆర్మీ జాబ్ కొట్టాలి, ఆర్మీ ర్యాలీ అనమాట మనకి అప్పుడు ఫస్ట్. ఇప్పుడంటే అగ్ని కట్టడం అప్పుడు ఏమి ఉండేది కాదు, ఓన్లీ ఆర్మీ అంటే ఆర్మీ ర్యాలీ అనమాట. సో ఖచ్చితంగా ఆర్మీ ర్యాలీ కొట్టాలని ఒక థాట్తో ఉంటాను అనమాట. అప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంటమాట ర్యాలీ రన్నింగ్ కోసం ప్రిపరేషన్ అనమాట. సో అలా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏదైతే ఇప్పుడు 2016 నాకు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ మిస్ ఆర్టికల్ నేను చదవలే నేను. డైరెక్ట్గా కింద ఈవెంట్స్ అనమాట. సో లాంగ్ జంప్, హై జంప్, ఇంకా రన్నింగ్ ఈవెంట్స్ ఉన్నాయి అనమాట. సో అవి చూసి నేను జస్ట్ అప్లై చేసిన నేను. ఓకే. సో అలా అప్లై చేసిన తర్వాత నేను ఆల్మోస్ట్ అన్ని ఫేస్ బై ఫేస్ క్రాక్ చేసిన తర్వాత నేను అప్పుడు నాకు ఫైనల్గా అది ఈ మిషన్ అంతా ఎవరెస్ట్ అని చేసి అప్పుడు నేను రిలైజ్ అయ్యాను. నేను లాస్ట్ నాకు ఏమి తెలియదు అన్నమాట అది ఎవరెస్ట్ అని చెప్పేసి అప్పుడు. ఓకే. నువ్వు ఎవరెస్ట్ ఎక్కాలి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత మొదట ఈ నిర్ణయాన్ని చెప్పిన వ్యక్తులు ఎవరు? నేను చెప్పిన వ్యక్తులు నేను అదొక గవర్నమెంట్ ఈవెంట్ అన్నమాట. ఓకే. సో ఓవర్ స్టేట్ మొత్తం పార్టిసిపేట్ చేసింది. ఫస్ట్ ఫిల్టరేషన్ ఎలా అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ అనమాట. ఓకే. సో డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ ఎలా అంటే ది బెస్ట్ 10 కావాలి వాళ్ళకి. సో ది బెస్ట్ 10 అంటే డిస్ట్రిక్ట్లో మొత్తం ఎంతమంది వచ్చినా కౌంట్లెస్ అనమాట. ఒక 100 మంది వస్తే అందరూ టాప్ 10 కావాలి. సో అలా మనం ఓవరాల్గా ఉన్న డిస్ట్రిక్ట్ మొత్తం మా ఏపీ మొత్తం ఎలా అంటే ఎవరి డిస్ట్రిక్ట్ టాప్ 10 తీసుకున్నారు అనమాట. సో అక్కడికే ఫస్ట్ డే మాకు అర్థమైపోయింది ఎలిమినేషన్ చెప్పేసి. సో అందుకు నేను ఎవరితో సేవ్ చేసుకోలేదు అనమాట. బట్ నా ఏం ఎలా అంటే ఏ ఉండాలి కండక్ట్ చేయని ఆ ఎయిమ్లో ది టాప్ 10 ఉండాలి. అది డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, లేదా స్టేట్ లెవెల్ కావచ్చు. సో ఫేస్ బై ఫేస్ ఆ ఫేస్లో టాప్ 10 ఉండాలని చెప్పి స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా నేను. అంత మించి అది మిస్ ఎవరెస్ట్ లేకపోతే అది లాస్ట్ పైకి వెళ్తామా మైండ్లో ఏ లేకపోయి ఉండే ఆ ఈవెంట్ టాప్ 10లో ఉండాలి అంతే రా ఈవెంట్ అనమాట అప్పటికి. అందులో నేను ఫైనల్గా ఎవరితో చెప్పుకునేది, ఇవి నా ఫ్యామిలీ కూడా చెప్పలేదు అనమాట నేను. ఓకే. ఎవరెస్ట్ ఎక్కడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా. అవును. నీ వయసు చాలా చిన్నది. ఈ సంఘర్షణ నేను అనేది అంటే ఎట్లా ఎక్కాలనే తాపత్రయం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. సహకరించిన పరిస్థితులు కూడా నీకు ఎదురవుతుంటాయి. ఎక్కే వరకు మధ్య ప్రయాణం. ఓకే. నేను అది ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో నేను ఆ లిస్ట్లో టాప్ 10 నేను నెంబర్ 1 అనమాట. సో సెలెక్ట్ అయ్యాను. ఆ టైంలో ఏంటంటే నాకు డిగ్రీ ఎగ్జామ్స్ అనమాట నాకు. ఓకే. సో నా డిగ్రీ ఎగ్జామ్స్ నేను ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయితే నేను మార్నింగ్ ఈవెంట్స్కి వెళ్ళి ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసి నేను మళ్ళీ విత్ ఇన్ 1 అవర్ నేను ఎగ్జామ్ హాల్ రిటర్న్ అవసరం లేదన్నమాట. సో ఈ సంఘర్షణ కొంచెం హెవీగా అనిపించేది. బట్ అది గవర్నమెంట్ ఈవెంట్ అని ఒకటి మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా కాబట్టి నేను ఎప్పుడు గివ్ చేయలేదు అనమాట. ఓకే. సో నేను ఎగ్జామ్స్కు త్రూ అటెంప్ట్ అట్టుగానే నేను ఈవెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తుండే. సో ఎగ్జామ్స్ అయిపోయినాయి, నెక్స్ట్ స్టేట్ లెవెల్. సో ఇదంతా కంక్లూజన్ ఎలా అంటే ఇది ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్. సో గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి అది ఫైనల్లీ ఏమవుతుందో తెలియదు. బట్ ఏదైతే ఫీజెస్ ఉన్నాయో అవన్నింటిలో బెస్ట్ ఉండాలి. అండ్ నేను లాస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత రిలైజ్ ఏంటంటే ఇది ఎవరెస్ట్ కొని చెప్పేసి అనమాట. అక్కడ నుంచి బడ్జెట్. సో ఏదైతే బడ్జెట్ ఉంటుందో అది అప్పుడు మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కంపెనీ తీసుకుందన్నమాట. ట్రాన్స్ అడ్వెంచర్ శేఖర్ బాబు గారు అనమాట. అతనే సౌత్ ఇండియాకి మొత్తం ఫస్ట్ క్లైంబర్. ఈ అడ్వెంచర్ ఇంకా బ్రతికుందంటే నాకు తెలిసి ఆయనే ప్రాణం పోసారు అనమాట. ఆయన లేకపోయింటే ఇప్పుడు మేము లేవు, నా తర్వాత చేసిన వాళ్ళు లేరు. తన ముందు అప్పుడు ఆనంద్ మరావతి పూర్ణ అండ్ ఆనంద్ సో యంగెస్ట్ క్లైంబర్ అనమాట ఇండియాకి. ఆమె తను ట్రైన్ చేశారు అనమాట. అండ్ సమిట్ అదే చేయించారు. అండ్ ఆయన లేకుంటే ఇప్పుడు మన తెలుగు స్టేట్లో అడ్వెంచర్ లేదు, అంటే మౌంటైనింగ్ లేదు. అడ్వెంచర్ వచ్చేమో బట్ మౌంటైనింగ్ అనేది ఏమి ఉండిపోయాడు అనమాట. అతని వల్ల మనకి అడ్వెంచర్ స్టార్ట్ అయింది. ఓకే. ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నావు, నీకు ఒక సపోర్ట్ దొరికింది, ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నం చేసావు. మొదట నువ్వు ఎవరెస్ట్ ఎక్కే పర్వతం, ఎవరెస్ట్ ఎక్కడానికి నీ ఎదురుగా ఎవరెస్ట్ ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఇప్పుడు ఎక్కబోతున్నావు అంటే ఎవరెస్ట్ ఎదురుగా నిలబడి
ఎక్కబోయే ఎవరెస్ట్‌ని చూసినప్పుడు నీకేమనిపించింది? మొదట వచ్చిన థాట్ ఏంటి? సో, ఈ ప్రాసెస్ అంతా ఎలా అంటే, ఒక సింగిల్ డేనో లేకపోతే ఒక సింగిల్ 1 మంత్‌లోనే అయ్యే ప్రాసెస్ కాదనమాట. ఓకే. నోటిఫికేషన్ పడిన దగ్గర నుంచి అచీవ్‌మెంట్ ఎవరెస్ట్ సబ్మిట్ చేయడం. సో, అందులో ఔట్ ఆఫ్ 700 నుంచి అందరూ ఫిల్టర్ అయిపోయి, ఎలిమినేట్ అయిపోయి లాస్ట్ 6 మెంబర్స్ మిగిలామనమాట. ఓకే. ఔట్ ఆఫ్ 700 6 మెంబర్స్ ఉన్నాం. సో, మాకు ఓకే. మాత్రం ఆపర్చునిటీ దొరికింది ఫ్రమ్ ద గవర్నమెంట్. ఓకే. సో, మాకు ఫుడ్, బెడ్ మొత్తం స్పాన్సర్ మొత్తం గవర్నమెంటే. ఓకే. సో, అపార్ట్ ఫ్రమ్ దిస్ దాన్ని పక్కన పెడితే ఎవరెస్ట్ ఎదుర్కొన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానంటే, హ్మ్. దానికన్నా ముందు చాలా స్ట్రగుల్స్ ఉన్నాయన్నమాట. సో, హ్మ్. ట్రైనింగ్ పీరియడ్‌లో. హ్మ్. సో, ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు ఎలిమినేషన్స్ ఉన్నాయి. ఇంకా ఫేస్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉన్నాయి. వీటన్నిటి చాలా హెవీగా అనిపించింది అన్నమాట. లైక్ అంటే కొత్తగా అనమాట. మాకు కొత్త ప్రపంచం మాకది. ఓకే. సడెన్‌గా తీసుకెళ్ళి ఒక -40 డిగ్రీస్‌లో మమ్మల్ని సర్వైవల్ అవ్వమని చెప్తే ఎలా ఉంటదో ఫీల్? ఓకే. అంటే మండుతున్న అగ్నిలో చేయబెట్టు అంటే ఎలా ఉంటది? అవును. సో, అటువంటి సిట్యుయేషన్స్ అనమాట. అవన్నీ ఫేస్ చేసి కంప్లీట్ ట్రైనింగ్ అదంతా ట్రైనింగ్ అయ్యి అన్నీ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్‌గా ఎవరెస్ట్ మీద నిలబడినప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటది. హ్మ్. ఎప్పుడు అయిపోతదా అని ఉంటదేమో మనకి. ఆ ఓకే. కుతూహలం ఉంటదన్నమాట. ఎప్పుడు హ్మ్. సబ్మిట్ చేస్తామని చెప్పేసి. అలా అని చెప్పేసి డైరెక్ట్‌గా ఎళ్లి ఇక్కడే ఉండదు. సో, దానికంటూ ఒక ప్రోటోకాల్ ఉంటది. ఒక టైమ్ ప్రెడిక్షన్ ఉంటది. క్లైమేట్ ప్రెడిక్షన్ ఉంటదన్నమాట. అంటే ఓకే. ఎవరెస్ట్ మొత్తం ఎలా అంటే సంవత్సరం మొత్తం ఇక్కడే ఉండదు. ఓకే. ఒక సమ్మర్‌లో ఒక మే ఆర్ ఏప్రిల్‌లో ఒక కొన్ని నెంబర్ ఆఫ్ డేస్ అన్నమాట. ఆ డేస్‌లో మాత్రమే నీకు క్లైమేట్ సపోర్ట్ చేస్తది. ఆ డేస్‌లో మాత్రమే నువ్వు సబ్మిట్ చేయడానికి నీకు ఉంటదన్నమాట. ఓకే. ఆ డేస్ చూసుకొని మాకు టైమ్ టేబుల్ వస్తది. అంటే ఏ టైంలో, ఏ అవర్స్‌లో అంటే డేస్‌లో క్లైమేట్ మంచిగా సపోర్ట్ చేస్తది. కొద్దిగా సపోర్ట్ చేసిన అంటే కంప్లీట్ కాకుండా కొద్దిగానే చేయొచ్చు అన్న ఒక సిట్యుయేషన్ ఏది క్రియేట్ అవుతదో అప్పుడు మాకు డేట్స్ ఉంటాయన్నమాట. ఆ డేస్‌లో ఓకే. మాత్రం సబ్మిట్ చేస్తాం. ఈ ట్రైనింగ్ పీరియడ్ అంటే ఇప్పటివరకు మనం సాధారణ వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాం కదా! ఓకే. ఒకేసారి ఎవరెస్ట్ వాతావరణ పరిస్థితులకు మనం తట్టుకోవడానికి ప్రభుత్వం ట్రైనింగ్ ఇస్తుంది కదా! ఓకే. ఈ పీరియడ్‌లో మీకు ఎలా ఉంటుంది ఆ ట్రైనింగు? ట్రైనింగ్ ఎలా ఉంటదంటే సో, మనకి 3 డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయన్నమాట. హ్మ్. ఒకటి ఎర్త్ ఫేజ్. అంటే హ్మ్. మన దగ్గర ట్రైనింగ్ మన బాడీ ఎలా సపోర్ట్ చేస్తుంది. రాక్ ఫేజ్ రాళ్ళ మధ్య మన బాడీ ఎలా సపోర్ట్ చేస్తుంది. స్నో ఫేజ్ మంచులో మన బాడీ ఎలా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ట్రైనింగ్స్ ఉంటాయి. అంటే లైక్ ఓకే. డిఫరెంట్ ఆఫ్ ఫేజ్ ట్రైనింగ్స్ ఉంటాయి చెప్పా కదా! సో, ఇవన్నమాట. ఎర్త్ మీద మన బాడీ ఎలా సపోర్ట్ చేస్తుంది. రాక్ మీద ఎలా సపోర్ట్ చేస్తుంది. స్నోలో ఎలా సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ బేస్ చేసుకొని ట్రైనింగ్ ఇస్తారన్నమాట. త్రూ ఓకే. ఆర్మీ. ఇలా ఒక పర్సన్ టు పర్సన్ కాదు. కంప్లీట్ ఆర్మీ చేతిలో పెడతారు తీసుకెళ్ళి. ఓకే. సో, అక్కడ వాళ్ళు ట్రైన్ చేస్తారన్నమాట మమ్మల్ని. ట్రైన్ చేసి సర్టిఫైడ్ చేస్తారు. ఏ, బి, సి అని చెప్పేసి. ఓకే. ఏ సర్టిఫికేట్ వచ్చిన క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. అంటే వాడు ఎందుకంటే వాడు రిఫరెన్స్ చేస్తాడన్నమాట. ఈ పర్సన్ రాక్ ఫేస్ మీద, స్నో ఫేస్ మీద, ఎర్త్ ఫేస్ మీద తన బాడీ సపోర్ట్ చేస్తుంది. సో, యూ కెన్ మూవ్ అని చెప్పేసి తను ప్రాసెస్ చేస్తారు. బి వస్తదన్నమాట. బి ఎందుకు వస్తదంటే బి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎర్త్ ఫేస్‌కి, రాక్ ఫేస్‌కి తన బాడీ అడ్జస్ట్ అవుతుంది. స్నో ఫేస్‌కి బాడీ అడ్జస్ట్ అవ్వట్లేదు. సో, రిస్క్ అన్నమాట. సో, తను అలౌ చేయరు స్నో ఫేస్‌కి. ఓకే. అండ్ సి ఏమవుతుందంటే రాక్ ఫేస్‌కి, స్నో ఫేస్‌కి కూడా సపోర్ట్ చేయదన్నమాట బాడీ. అంటే హైడ్రేట్‌కి పనికి రాడు అని డిక్లేర్ చేస్తారన్నమాట. అటువంటి పర్సన్స్‌ని మీకు ఏమైతున్నాయో అప్పుడు అన్నీ ఎలిమినేట్ చేసుకొని ఏ వచ్చిన వాళ్ళలో నేను ఒకడిని. అలా మేము సబ్మిట్ చేయడానికి వచ్చిందన్నమాట. అట్లా నీతో పాటు ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారు? ఎన్ని రోజులు ఉంటుంది ఈ ట్రైనింగ్? ఫ్రమ్ ది డే ఫస్ట్ నుంచే అన్నమాట. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్‌కి అన్నీ ఎలిమినేట్ అయిన తర్వాత లాస్ట్‌కి 6 మెంబర్స్ ఉన్నామన్నమాట. హ్మ్. ఔట్ ఆఫ్ 700 నుంచి. ఓకే. సో, ఇది ఆల్మోస్ట్ వచ్చేసి అక్టోబర్‌లో స్టార్ట్ అయింది. సో, ఆల్మోస్ట్ ఒక 8, 10 మంత్స్ మేము ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నామన్నమాట. ఓకే. 8 మంత్స్. ఓకే. నీతో పాటు ట్రైనింగ్ చేసినోళ్ళు నువ్వు ఓకే. సెలెక్ట్ అయ్యావు. వాళ్ళు సెలెక్ట్ అవ్వలేకపోయారు కదా! ఓకే. వాళ్ళు చెప్పిన మాటేంటి నీతో? సో, వాళ్ళు చెప్పేదానికంటే నేను ఎక్కువ ఫీల్ అయినమాట నేను. ఓకే. ఎలిమినేషన్ అయినప్పుడు స్టేట్ లెవెల్‌లో ఓకే. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఎలిమినేట్ అయ్యారు ఓకే. స్టేట్ లెవెల్‌లో కూడా డిఫరెంట్ ఫేజెస్ ఉండేయన్నమాట. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 5, ఫేజ్ 6 ఉంటాయన్నమాట. ఓకే. అంటే ఒక్కో ఫేజ్ ఒక్కొక్క ట్రైనింగ్ ఉంటదన్నమాట. అందులో బెస్ట్ ఉండాలి. సో, ఫేజ్ 1 ఎలిమినేట్ అయ్యారు ఓకే. ఫేజ్ 2 ఓకే. ఫేజ్ 3 ఓకే. ఫేజ్ 6 కూడా ఎలిమినేట్ అయినప్పుడు నేను బాధపడ్డామాట నేను. అంటే ఓకే. ఫేజ్ 6 వరకు వచ్చినప్పుడు కూడా ఇంకా అక్కడ ఏమి ఉండదు. అటువంటి పర్సన్ కూడా ఎలిమినేట్ అయినప్పుడు ఏం తక్కువ తనకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా! తనెందుకు ఎలిమినేట్ చేయాలి అన్న ఒక నేను ఎక్కువ ఫీల్ అయినా నేను. ఓకే. ఆ తర్వాత కూడా వాళ్ళకంటే ఇంకా ఆ డిస్ట్రాక్షన్స్ కూడా బయటడానికి వాళ్ళకంటే మళ్ళీ ఒక థర్డ్ పార్టీ ఓకే. ఒక ట్రిప్ కండక్ట్ చేశారన్నమాట. సో, అడ్వాన్స్ కోసం అని చెప్పేసి కోర్స్ పంపించారన్నమాట ఫ్రీగా గవర్నమెంట్. డిసప్పాయింట్ చేయలేను ఇక. కానీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సబ్మిట్ చేయడానికి. ఓకే. ఎక్కటం ప్రారంభించిన తర్వాత ఓకే. అంటే ఎవరెస్ట్ మొదటి పాదం పెట్టిన తర్వాత ఎంత వరకు రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? శిఖరాగ్రం చేరటానికి నీకు? ఇక్కడ ఎలా ఉంటదంటే సార్ ఎవరెస్ట్ సమ్మిట్ డైరెక్ట్‌గా ఇక్కడే ఉండదన్నమాట. ఓకే. ఈవెన్ మన ఎవరెస్ట్ దగ్గర ఉన్నా గాని మన బేస్ క్యాంప్ నుంచి ఎవరెస్ట్ మనకి చాలా దూరంగా ఉంటది. ఒక 60, 50 కిలోమీటర్స్ అవే దూరంగా ఉంటది. చాలా దూరంగా ఉంటదన్నమాట. ఓకే. అక్కడ రీచ్ అవ్వడానికి మనకి ఆల్మోస్ట్ ఒక ఫ్రమ్ ది బేస్ క్యాంప్ నుంచి సబ్మిట్ చేయడానికి 7 డేస్ టైం పడుతది. 7 డేస్.
ఓకే. ఈ 7 డేస్ ఎలా అంటే క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3, క్యాంప్ 4 క్యాంప్స్ ఉంటాయి. ఓకే. వీటికన్నా ముందు బేస్ క్యాంప్, ఇంటర్మీడియేట్ బేస్ క్యాంప్, అడ్వాన్స్ బేస్ క్యాంప్ ఉంటాయన్నమాట. ఓకే. ఇవన్నీ సేఫెస్ట్ క్యాంప్స్ అన్నమాట ఇవి. అంటే అవలాంచ్ వచ్చినా గానీ అంటే మీరు చూసుంటారు మంచు తుఫాను వస్తాయంటారు కదా! హ్మ్. అలాంటివి ఏమైనా వచ్చినా గానీ మనం సేఫ్ ఉంటాం అన్నమాట. ఓకే. వన్స్ అడ్వాన్స్ బేస్ క్యాంప్ క్రాస్ అయ్యామంటే ఇంకా ప్రతి స్టెప్ మనకి రిస్క్ అనమాట అది. ఓకే. డేంజర్ జోన్‌లో ఉన్నట్టే మనం ఓకే. ఫ్రాంక్‌గా చెప్పాలంటే. ఓకే. ఇంకొకటి ఎవరెస్ట్ ఎక్కడం మొదలుపెట్టావు గదా నువ్వు. ఓకే. ఎందుకొచ్చిందిరా గోల మధ్యలో వదిలేద్దాం అని ఎప్పుడైనా అనిపిచ్చిందంటే ఈ టైం ప్రాసెస్‌లో? సీ హైలాండ్ ఎలా ఉంటదంటే అప్పటికి బాగుంటది. నెక్స్ట్ మినిట్ చేంజ్ అయిపోతదన్నమాట. హ్మ్. సో కంప్లీట్ వెదర్ ఉంటది. వితిన్ 2, 3 మినిట్స్ తర్వాత మొత్తం ఫాగ్ అయిపోతది. స్నో వచ్చేస్తదన్నమాట. ఆ! అండ్ ఆ టెంపరేచర్ బేర్ చేయడం ఇక్కడ ఎక్కువ మాకు టాస్క్ అంటే టెంపరేచర్ బేర్ చేయడం అనమాట. ఓకే. టెంపరేచర్ హోల్డ్ చేయడమే మాకు పెద్ద టాస్క్ అది. ఓకే. ఇకపోతే ఏమవుతుందంటే హైట్ మేము పైకెళ్తాం కదా! హ్మ్. సర్టెన్ హైట్ నుంచి ఇంకో హైట్ రీచ్ అవ్వడానికి మాకు బాడీ సపోర్ట్ చేయదు. హ్మ్. ఈవెన్ ఒక 100 మీటర్స్ అబోవ్ పైకెళ్ళాలన్నా కూడా మాకు 100 మీటర్స్ మాకు ఒక 100 కిలోమీటర్స్ అనిపిస్తదన్నమాట. బాడీ సపోర్ట్ చేయదు. ఆ! ఒక 2, 3 స్టెప్స్ చేసాక మాకు మళ్ళీ బ్రీతింగ్ సపోర్ట్ చేయదు. బ్రీతింగ్ హ్మ్. హెవీ అనిపిస్తది. హ్మ్. అక్కడ ఆగిపోతాం. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటాం అన్నమాట ట్రైనింగ్ పీరియడ్‌లో. ఓకే. ఒక 1 మంత్, 2 మంత్స్ ముందే అందుకే వెళ్తామన్నమాట ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి. ఎవరెస్ట్ దగ్గరికెళ్ళి అక్కడ 1 మంత్ మేము స్టే చేసి దానికోసం అన్నమాట. అక్కడ ఏమైతే క్లైమేట్ ఉంటదో ఆ క్లైమేట్‌ని మన బాడీకి అబ్జర్వ్ చేసుకుంటాం మేము. ఆ క్లైమేట్‌లో మన బాడీ అలవాటు పడేలాగా మేము అక్కడ ట్రైనింగ్ అవుతాం అన్నమాట మళ్ళీ. ఓకే. ఆ పైకెళ్ళడం, మళ్ళీ కిందకి రావడం, పైకెళ్ళడం, కిందకి రావడం అలా మేము ఒక 7000 మీటర్స్ టచ్ చేస్తామన్నమాట. టచ్ చేసి ఓకే. మళ్ళీ కింద డైరెక్ట్ బేస్ క్యాంప్‌కి వస్తాం. మళ్ళీ అక్కడ బేస్ క్యాంప్‌కి వచ్చిన తర్వాత మంచి ఫుడ్ అన్నమాట. హ్మ్. లైక్ ఇంకా ఎనర్జిటీ కోసం అంటే మేమున్న ఏమైతే మళ్ళీ మా ప్రోటోకాల్ టేస్ట్ వచ్చేంత వరకు కూడా హ్మ్. మేము బాడీని చాలా కంట్రోల్డ్‌గా ఎనర్జీ మొత్తం గెయిన్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఓకే. సబ్మిట్ చేసేటప్పుడు ఫుడ్ ఉండదు. ఓకే. ఒక లాస్ట్ 2 డేస్ మాకు ఫుడ్ ఉండదన్నమాట. సో ఏదైనా బేస్ క్యాంప్‌లోనే. సో మాకు ఓకే. డేట్స్ వచ్చేంత వరకు కూడా మా బాడీ మొత్తం ఎనర్జీ కోసం అంటే మొత్తం కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. ఓకే. ఎనర్జీ ఎక్కువ గెయిన్ చేస్తాం. గెయిన్ చేసి మాకు ఎప్పుడైతే ప్రోటోకాల్ డేట్స్ వస్తాయో ఆ డేట్స్ ఇంకా మూవ్ అయిపోతాం. ఫ్రమ్ బేస్ క్యాంప్ నుంచి సమ్మిట్. ఓకే. ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ ఒక 7 డేస్ పడతది. అంటే యూజువల్లీ మీరు అడిగిన క్వెషన్‌కి ఎలా అంటే ఎవరెస్ట్ ఎక్కడానికి 7 డేస్ పడతది. హ్మ్. కానీ ఆ 7 డేస్ కోసం 8 మంత్స్ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటదన్నమాట. ఓకే. ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర చాలా డేంజర్‌గా ఉంటుంది. ఆక్సిజన్ అందదు. చాలా అవును. మంది అక్కడికొచ్చిన తర్వాత గివ్ అప్ ఇచ్చేసినోళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. కొన్ని కొన్ని సార్లు ప్రభుత్వమే వెనక్కి తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటున్నారు. ఉన్నాయి. నిజమనేది? అది ఏ నిజమే. పాయింట్? ఇక్కడ ఎలా అంటే మనకి ఎవరెస్ట్ వచ్చేసి 8300 మీటర్స్ అన్నమాట. ఓకే. అక్కడి వరకు కూడా క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3 అనే ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఓకే. 8300 మీటర్స్ దాటిన తర్వాత మనకి ఏం సపోర్ట్ ఉండదు. ఓకే. సో ఇన్ కేస్ ఏదైనా ఇంజ్యూరీ అయినా రెస్క్యూ చేయాలన్నా గానీ 8300 మీటర్స్ కిందనే అన్నమాట. ఒక పర్సన్ తీసుకెళ్ళగలిగే ఏమైనా పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఆ కిందనే అన్నమాట. ఆఫ్టర్ ఒక పర్సన్ తన 8300 క్రాస్ అయ్యాడంటే హ్మ్. ఇంక ఏమొచ్చినా ఆ పర్సన్‌ని మనం రెస్క్యూ చేయలేం. హ్మ్. ఆ పర్సన్ రెస్క్యూ అంటే మనమే వెళ్ళడానికి చాలా రిస్క్ అక్కడికి. నా బాడీ నేను పుష్ చేయడం నాకు చాలా కష్టం అన్నమాట నేను. అలాంటి నీ బాడీ నేను పుష్ చేయలేను నేను అక్కడ. అవును. సో వన్స్ 8300 మీటర్ క్యాంప్ లాస్ట్ క్యాంప్ అన్నమాట. వన్స్ క్యాంప్ క్రాస్ అయ్యాడంటే అక్కడ ఏమైనా ఎటువంటి సిట్యుయేషన్ క్రియేట్ అయినా ఆ పర్సన్ రెస్క్యూ చేయలేము. సో ఓకే. నెంబర్ ఆఫ్ బాడీస్ కూడా అలాగే ఉంటాయి. డెడ్ బాడీస్ కూడా నేను చూసినవి అక్కడే ఉన్నాయన్నమాట. ఆఫ్టర్ క్యాంప్. నువ్వు చూసావు డెడ్ చూసాను. బాడీస్? ఉన్నాయి. ఎట్లుంటాయి ఐస్‌లో అట్లా? సో కంప్లీట్ ఐస్‌లో అలానే ఉంటాయి. ఆ! వాళ్ళు పాడవ్వన్నమాట. అంటే హెవీ మైనస్ టెంపరేచర్ -40 ఉంటది కదా! ఆ! సో బాడీ ఇంకా ఎట్లా డ్రెస్ కోడ్ కూడా ఒక 100 మిలీస్ అయ్యి ఉంటదేమో అలానే ఉంటదన్నమాట. అవి జస్ట్ వాళ్ళకి రూట్ మ్యాప్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో అప్‌కమింగ్ సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక రూట్ మ్యాప్ అన్నమాట. ఆ ఇండికేషన్స్ అవి డెడ్ బాడీస్. ఓకే. నువ్వెన్ని డెడ్ బాడీస్ చూసావు నాన్న? గ్రీన్ వుడ్స్ ఇంకా లాడర్ దగ్గర ఒక మ్యాక్స్ ఒక 4, 5 చూసుంటాను నేను. ఓకే. ఆ డెడ్ బాడీస్ చూసినప్పుడు నీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? సో ఇక్కడ థింగ్ ఏంటంటే డెడ్ బాడీస్ ఏమైతే ఉన్నాయో అవి నేను క్లోజ్ టు సమ్మిట్‌లో ఉంటాయన్నమాట. హ్మ్. అంటే ఎప్పుడైతే రీచ్ అవుతాం సమ్మిట్‌కి ఆ పాయింట్‌లో ఉంటాయి. మేము క్యాంప్ 3 నుంచి క్యాంప్ 2, క్యాంప్ 3 ఉంటది కదా! సో క్యాంప్ 2 నుంచి ట్రావెల్ చేసి క్యాంప్ 3కి ఎళ్ళేసి అక్కడ ఒక 3, 4 అవర్స్ రెస్ట్ తీసుకుంటాం అన్నమాట. ఓకే. రెస్ట్ తీసుకొని క్యాంప్ 3 నుంచి డైరెక్ట్‌గా సబ్మిట్ చేస్తాం. హ్మ్. నైట్ టైమ్, డే టైమ్ కాదు. హ్మ్. ఓకే. అంటే మేము క్యాంప్ 2 నుంచి అంటే కౌంట్ చేసుకోండి. క్యాంప్ 2, క్యాంప్ 3 సబ్మిట్. హ్మ్. క్యాంప్ 2 నుంచి క్యాంప్ 3 రావడానికి 1 డే పడతది. అబ్బా! ట్రావెల్ చేయాల్సి ఉంటది. హ్మ్. ఈ క్యాంప్ నుంచి క్యాంప్ 3 ట్రావెల్ చేసి అండ్ అదే రోజు మళ్ళీ నైట్ ఒక 4, 5 అవర్స్ రెస్ట్ తీసుకొని అండ్ ఈవినింగ్ 6, 7 నుంచి మేము సబ్మిట్ చేస్తాం. నైట్ టైమ్. అంటే ఆ వెదర్ కండిషన్ కోసం అన్నమాట. హ్మ్. సేఫెస్ట్ టైమ్ కోసం. అంటే నైట్ టైమ్ వెదర్ కొంచెం క్లౌడీ అనేది ఐ మీన్ ఆ ఎయిర్ పొల్యూషన్ తగ్గుంటది కదా! సో అందుకు నైట్ టైమ్ ట్రావెల్ చేస్తారన్నమాట సబ్మిట్. అంటే ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా సరే నైట్ టైమ్ సబ్మిట్ చేస్తారు. ఓకే. బికాస్ ఆఫ్ క్లైమేట్ కోసం అన్నమాట. సేఫెస్ట్ టైమ్ కోసం. సబ్మిట్ చేసినప్పుడు నైట్ టైమ్ సబ్మిట్ చేస్తాం కాబట్టి మాకు డెడ్ బాడీస్ మాకు కనిపియవు. హ్మ్.
పక్కనే ఉంటే మనం పక్కన వెళ్ళిపోతాం. బట్ హ్మ్. మాకు తెలియదు. ఆ డెడ్ బాడీ అని తెలియదు. అక్కడ ఏముందో కూడా మాకు తెలియదు. ఓకే. సో మేము సబ్మిట్ అయ్యేసరికి రీచేసరికి మార్నింగ్ అయిపోతుంది. హ్మ్. మార్నింగ్ 6, 7, 8 అయిపోద్ది అనమాట. సో ఫుల్ ఆఫ్ వెదర్ ఉంటుంది, క్లీన్ స్కై ఉంటుంది. స్కైని టచ్ చేస్తే ఏమైనా ఫ్లో ఉంటుంది అనమాట ఆ టైంలో. హ్మ్. హ్మ్. సబ్మిట్ చేసి మేము ఫొటోస్ తీసుకొని ఒక 2-3 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు మాకు బాడీస్ కనిపిస్తుంటాయి అనమాట. హ్మ్. చాలా ఎమోషనల్ అయిపోతాము ఆ టైంలో. ఏదో అచీవ్‌మెంట్ మేము చేసాం కాబట్టి. అచీవ్ చేసాము, సేఫెస్ట్ ఉన్నాము. సో అంత ఆ ప్లేస్ రావడానికి చాలా కష్టపడతాం మేము. సో అవును. ఎఫర్ట్ మనీ కావచ్చు, ఇంకా ఆపర్చునిటీ కావచ్చు, ఏమైనా కావచ్చు. హ్మ్. సో వాళ్ళు మేము అలా చూసినప్పుడు మేము చాలా డిసప్పాయింట్ అయిపోతాం. ఓకే. డిసప్పాయింట్ అయిపోయి మాకు మేమే ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉంటాం కాబట్టి ఓకే. బట్ ఫీల్ అవుతాం అనమాట. ఓకే. ఏం తప్పు చేశారు లేదా ఏం చేశారు అని చెప్పేసి ఫీల్ అవుతాం. సో దానికి టెక్నికల్‌గా చాలా రీజన్స్ ఉన్నాయి. అవి మీకు చెప్తాం మళ్ళీ తర్వాత. అదే ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కుతూ మధ్యలో చనిపోయిన వాళ్ళుంటారు గదా! వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల ఎందుకు ఏ మిస్టేక్ చేస్తే వాళ్ళు చనిపోతుంటారు? సో ఇక్కడ మిస్టేక్స్ అనేవి మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఉంటాయి. అండ్ క్లైమేట్ మిస్టేక్స్ ఉంటాయి. ఓకే. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక హ్యూమన్ మిస్టేక్స్ ఎలా ఉంటాయంటే 8,300 వరకు ఐ మీన్ మనకి 6,000 మీటర్స్ వరకు ఆక్సిజన్ కొంచెం సప్లిమెంట్స్ ఉంటాయి. ఓకే. 6,000 మీటర్స్ అనమాట. అంటే హ్మ్. ఎక్కడైతే మన హెలికాప్టర్స్ తిరుగుతూ ఉంటాయో ఆ లెవెల్ వరకు మనకు ఆక్సిజన్ కంఫర్ట్ ఉంటది. ఓకే. 6,000 మీటర్స్ ఏమైతే క్రాస్ చేసామో ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయన్నమాట. సో మాక్సిమం పడిపోతుంటాయి ఆల్మోస్ట్. ఓకే. సో ఈ పీరియడ్‌లో మనకి 7,000 మీటర్స్ నుంచి ఆక్సిజన్ క్యారీ చేస్తాం మేము. ఓకే. ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ క్యారీ చేస్తామన్నమాట. హ్మ్. సో ఇలా చేసేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్ మెకానిజం ఏమైతే ఉంటదో హ్మ్. సో ఆ టైంలో ఏమైనా వాల్యూమ్స్ ఎక్కువ పెట్టినా గాని చనిపోతారు. అబ్బా! ఇన్ టైమ్‌లో పెట్టకపోయినా చనిపోతారు. ఆ! అదొకటి ఉంటది. ఓకే. అండ్ సెకండ్ క్లైమేట్ డిజాస్టర్ అనమాట. హ్మ్. ఏమైనా అవలాంచ్ వచ్చినా గానీ అవలాంచ్ లేదా ప్రాపర్‌గా తను ఎక్విప్డ్ అయ్యి కాకపోయినా గానీ క్యారిబిన్ ఉంటుంది సేఫ్టీ ఉంటుంది. తను రోప్ చేసేటప్పుడు హాలిడేలో మైండ్ పనిచేయదు. ఓకే. ఎందుకు బాడీ మొత్తం ఫుల్ టైర్డ్ అయి ఉంటదన్నమాట. అవును. హ్మ్. తను ఏం చేస్తుంది తను కూడా ఒక తెలీదు ఐ మీన్ తెలియకుండా తను ఏదో మిస్టేక్ చేస్తుండొచ్చన్నమాట. అటువంటప్పుడు తను ఫాల్ అవ్వచ్చు. ఇలా చాలా ఉన్నాయి. ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళు ఏం క్యారీ చేస్తారు? ఆళ్ళ డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది? వాళ్ళు హ్మ్. ఏమేమి తీసుకెళ్తుంటారు? డ్రెస్ కోడ్ అనేది తను కంప్లీట్‌గా తను కింద నుంచి మీద వరకు మొత్తం ఎక్విప్‌డ్ ఉంటారన్నమాట. ఫుల్‌గా కవర్ చేసుకొని ఉండాల్సుంటారు. ఓకే. తనేసుకున్న ఒక డ్రెస్ కోడ్ వచ్చేసి అబోవ్ ఒక 3,00,000 ఉంటది. అబ్బా! 3.5 లాక్ క్లోజ్ టు. తన టాప్ టు బాటమ్ అన్నమాట. ఓకే. ఒక జాకెట్ వచ్చేసి 1.5 లాక్ ఎంతో ఉంటది. అబ్బా! అంటే ఆ టెంపరేచర్‌లో హోల్డ్ చేయాలంటే మరి ఆ మొత్తం పెట్టాల్సుంటది. హ్మ్. సో అందుకే ఎవరెస్ట్ ఇప్పుడు ఎక్స్‌పెన్సివ్ దానికోసం అన్నమాట. ఎక్విప్‌మెంట్స్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కట్ చేయాల్సి పే చేయాల్సుంటది. ఓకే. ఇంకొకటి ఎవరెస్ట్ ఎక్కుతున్నారు గదా! అంటే ఫుడ్ ఏమైనా తీసుకెళ్తారా? వాటర్ ఏమైనా తీసుకెళ్తారా? ఎట్లా అసలు? మీకు ఇంతకు ముందే చెప్పా కదా! సో హ్మ్. ఏమైనా గాని ఎంత ఎనర్జీ మనం సేవ్ చేసుకున్నా బేస్ క్యాంప్‌లో మాత్రమే అన్నమాట. బేస్ ఓకే. క్యాంప్‌లో మీకు ఆల్‌మోస్ట్ అంతా ఉంటాయి. అన్నీ ఉంటాయి. హ్మ్. ఎగ్స్ వాటెవర్ మీకేమైతే మొత్తం అది కంపెనీ ప్రొవైడ్ చేస్తది. ఓకే. కానీ వన్స్ మీరు సబ్మిట్ క్యాంప్ 3 క్రాస్ అయ్యారా అంటే క్యాంప్ 2 నుంచే మీకు క్యాంప్ 3 కూడా కాదు. క్యాంప్ 2 నుంచే మీకు ఫుడ్ ఉండదు. అంటే 7,000 మీటర్స్ నుంచి ఫుడ్ ఉండదన్నమాట. 7,000 నుంచి మీకు 7,000 కూడా కాదు. అడ్వాన్స్ బేస్ క్యాంప్‌లో ఫుడ్ ఉంటది. అక్కడి నుంచి మీకు ప్యాకెట్ ఫుడ్ ఉంటదన్నమాట. ఓకే. ప్యాకెట్ ఫుడ్ ఎలా అంటే మీకు క్యాంప్ 2 వరకు ఆ ప్యాకెట్ ఫుడ్ అనేది కొంచెం తీసుకోవచ్చు. బట్ వన్స్ క్రాస్ అయ్యామంటే మాకది క్యాంప్ 2, క్యాంప్ 3, క్యాంప్ సబ్మిట్ మీకు చెప్పా కదా! ఫస్ట్ టైమ్ హ్మ్. మీకు. హ్మ్. హ్మ్. ఈ 2 డేస్ మీకు ఫుడ్ ఉండదు. ప్లస్ డిసైనింగ్ కూడా 3 డేస్. లాస్ట్ 3 డేస్ మీకు ఫుడ్ అనేది ఉండదు. 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 లిక్విడ్ ఫుడ్ గూడా ఉండదు. లిక్విడ్ ఆ వాటర్‌ని ఆ షెర్పా అనే అతను ఆ స్నో అయితే ఏదైతే ఉంటదో స్నోని మెల్ట్ చేసి వాటర్ కన్జ్యూమ్ చేసి లైక్ చేసేస్తాడు గానీ, ఇంకా హెవీ అంటే ఆ ఫుడ్ కూడా తీసుకోలేము మనం ఆ టైంలో. ఓకే. మనకు కూడా ఫుడ్ తీసుకున్నంత థాట్స్ ఏం రావు. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కే వ్యక్తి తరపున ఇప్పుడు మీరు ఎవరెస్ట్ ఎక్కుతున్నారు గదా! ఓకే. మీకు సేఫ్టీగా ఎవరినైనా పంపించడం జరుగుతుందా ప్రభుత్వం? ఆ! ఇక్కడ ప్రభుత్వం గాదు. సో, హ్మ్. మమ్మల్ని ఎవరైతే తీసుకెళ్తున్న కంపెనీ ఏదో థర్డ్ ఓకే. పార్టీ కంపెనీ. సో, కంపెనీ ఏమైతే ఉన్నదో, ఆ కంపెనీ మొత్తం మెసేజ్ చేస్తారన్నమాట ముందే. గవర్నమెంట్‌తో ఒక డీల్ అయ్యి ఉంటది. హ్మ్. మా పర్సన్ సేఫెస్ట్ పర్సన్ అవ్వాలని చెప్పేసి అది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా! అవును. ఈ ప్లేస్‌లో నా ఒక్కడికే కాదు. సో, వరల్డ్ మొత్తం ఎవరైతే సబ్మిట్ చేస్తారో ప్రతి ఒక్కరికి ఒక గైడ్ ఉంటారన్నమాట. షెర్పా అంటాం. ఓకే. షెర్పా అక్కడే ఉంటారన్నమాట వాళ్ళు. సో, వీళ్ళేం చేస్తారంటే లాస్ట్ క్యాంప్ 3 నుంచి అన్నమాట. బిఫోర్ అంతా మాకు ఏమైతే టెంట్స్ అరేంజ్ చేస్తారో ఓకే. అండ్ మాతో ఇప్పుడు లాస్ట్ సబ్మిట్ ఉంటది ఒక డే అన్నమాట. హ్మ్. లాస్ట్ సబ్మిట్ నైట్ టైమ్ చేసి డే టైమ్ చేసాం కదా! హ్మ్. ఆ డేస్‌లో 8,300 నుంచి సబ్మిట్ వరకు ఏదైతే ఆ డేస్ ఉంటదో అప్పుడు మాతో ఒక పర్సన్ అసైన్ చేశారన్నమాట. షెర్పా. ఓకే. అతనేం చేస్తారంటే మీకు ఇందాక చెప్పినట్టు ఆక్సిజన్స్ ఏమైతే ఉంటాయో హ్మ్. అవి మాకు సరిపడా ఆక్సిజన్ సిలిండర్స్ ఒక 3, 4 కావచ్చు. అవి తను క్యారీ చేస్తారన్నమాట మాకు. ఓకే. యాస్ ఎ గైడ్ అన్నమాట. ఓకే. సో, అందుకు గాను తనకి కూడా లాస్ట్ సబ్మిట్ అయినాక తనకి బోనస్ ఇస్తాం మాకు 1,00,000, 2,00,000 తనకి కూడా పే చేస్తాం.
ఓకే. అతను కూడా మీతో పాటు ఎవరెస్ట్ పైకి దాకా వస్తారా? వస్తారు శిఖరాగ్రం దగ్గరకు వస్తారు. వస్తారు కానీ అతను ఎక్కినట్టు రికార్డ్ చేయరు. తనుకుంటాయి, తన పర్సెంట్ కూడా తనుకుంటాయి. ఓకే. అంటే వాళ్ళ కంట్రీలో వాళ్ళ ఇక్కడ తనుకుంటాయి అనమాట. ఓకే. నీతో పాటు వచ్చిన వ్యక్తి మన కంట్రీ అతనా? వేరే కంట్రీ అతనా? నేపాల్ అతను. నేపాల్ అతనా? మన లోకల్ పర్సన్స్ ఎవరికి ఎలా ఉండదు, ఓకే. అక్కడే నేపాల్ పర్సన్స్. ఇంకా మన నుంచి ఎలా అంటే అడ్వెంచర్ కోర్సెస్ ఉంటాయి అనమాట. ఓకే. లైక్ అడ్వాన్స్ బేసిక్ కోర్స్, అడ్వాన్స్ కోర్స్ ఎంఓఏ ఉంటుంది అనమాట. హ్మ్. ఎంఓఏ చేసావంటే నీకు అప్లై చేయొచ్చు, నువ్వు ఓకే. జాబ్కి అప్లై చేయొచ్చు. నువ్వు కూడా అలా కాబట్టి రిస్క్ జాబ్ కదా, మన వాళ్ళు ఎవరు అంత చేయరు. ట్రై చేయరు. ఓకే. ఇప్పుడు నీతో పాటు వచ్చిన పర్సన్ మీరేని కావచ్చు, పర్సన్ కావచ్చు. ఇద్దరిలో ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక వ్యక్తి పైకెళ్తున్నాడు. ఓకే. ఇలాంటి సంఘటనలు ఏమన్నా జరుగున్నాయా? ఆ, జరిగాయి ఓకే. జరిగాయి అలా జరిగినందుకు గాను ఎవరో క్లోజ్ అయిపోతారు అనమాట. అయితే క్లైంబర్ అయినా చనిపోతారు, లేదా షెర్పా చనిపోతారు. అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేయటం అనేది ఉంటుందా? ప్రాణత్యాగం కాదు, ఇక్కడ ఏమవుతుందంటే, సో క్యాంప్ 3 ఇందా మీరు చెప్పినట్టు 8,300 మీటర్స్ నుంచి ఏమైతే పైకి వెళ్తామో అక్కడ ఇదంతా ప్రతి స్టెప్ కూడా ఒక రెడ్ జోన్ అనమాట. మనకి ఒక డెత్ జోన్ చెప్పవచ్చు. అది కాల్ డెత్ జోన్ మేము పిలుస్తాము, బట్ అది కంప్లీట్ డెత్ జోన్ అనమాట. ఏమవుతుందంటే క్యాంప్ 3 నుంచి సమ్మిట్కి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. ఓకే. ఆ టైంలో ఒక క్లైంబర్ అయినా షెర్పర్ రీచ్ అవుతారు అనమాట. రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట, మ్యాండేటరీ అనమాట. సో అది ఇన్ టైం రీచ్ అవ్వకపోతే మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయిపోతుంటుంది. క్లైమేట్ చేంజ్ అయిపోతుంటే రిస్క్ అనమాట. సో యావరేజ్ వస్తుంది, విండోస్ ఉంటాయి, కూడా అనమాట. అక్కడి నుంచి ఏమైనా జరగచ్చు. సో అందుకు ఇన్ టైం రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ క్లైంబర్స్ ఎలా అంటే అందరూ ఒకే ఎనర్జీతో ఉండరు అనమాట. హాలీలో అందరూ కూడా ఒకలా సపోర్ట్ చేయదు. ఆ టైం రీచ్ అవ్వకపోతే ఎక్కువ టైం తీసుకుంటే ఏమవుతుందంటే సబ్మిట్ చేసిన టైం ఎక్కువ తీసుకొచ్చుంటుంది. ఓకే, సబ్మిట్ అవుతుంది, మళ్ళీ కిందకి రావాలి. ఈ డ్యూరేషన్ ఏమవుతుందంటే కిందకి వచ్చే టైంకి ఇల్లే టైంకి మ్యాచ్ కాకపోతే ఆక్సిజన్ లాస్ అయిపోతుంటుంది. ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఆక్సిజన్ ఓవర్ అయిపోతూ ఉంటుంది అండ్ క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. ఎక్కువసేపు ఉంటే ఏమవుతుంది, ఫ్రాస్ట్ అనమాట. ఈ టోస్ పోతాయి, ఈ నోస్ పోతుంది, ఇది ఈ టిప్స్ పోతాయి, ఇంకా కింద ఫుట్లో ఉన్న టో కూడా పోతాయి అన్నమాట. అంటే ఎంత మైనస్ టెంపరేచర్ కదా, సో ఎంతసేపు ఉన్నా సరే మనకు అది డేంజర్ జోన్. అది ఇన్ టైం వరకు సో బాడీ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఓవర్ టైం చూసుకుంటే ఇంకా ఆటోమేటిక్ అన్నీ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఈ పీరియడ్లో ఏమవుతుందంటే ఎవరైతే క్లైంబర్ ఉంటారో ఆ క్లైంబరు గివప్ చేయలేదు. అది తన ప్రాణాన్ని వదిలేకి ఇష్టపడతాడు కానీ గివప్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ ప్లేస్కి రావడానికి చాలా బ్యాక్ నుంచి చాలా వర్కమ్ చేస్తుంటారు అన్నమాట. అంటే అయితే స్పాన్సర్షిప్ ఉండొచ్చు. సో ఈజీ టాస్క్ కాదు కదా. సో 40 lakh అని పెడతారు అనమాట. 40 lakh పెట్టేవాళ్ళు నాకు ఇంట్రెస్ట్ కావచ్చు, లేదా అంత హార్డ్ వర్క్ చేసినందుకు గివప్ చేయకూడదు అని ఉండొచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉండొచ్చు, బట్ గివప్ చేయకూడదు కాదు ఆ ప్లేస్లో. ఈవెన్ నేనైనా సరే ఆ ప్లేస్లో గివప్ చేయను, కానీ మన లైఫ్ ఇంపార్టెంట్ కదా. సో షెర్పా ఉంటారు, తను వార్న్ చేస్తారు అన్నమాట. షెర్పా మనం వినాలి, మనకు కంపల్సరీ మనం వినాలి. తను చెప్తారు, లేదు సబ్మిట్ అవ్వదు, టైం అయిపోతుంది, రిస్క్ అవుతుంది అని చెప్తారు. చెప్పినప్పుడు తను వింటే ఓకే, వినకపోతే వార్న్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా తను వినలేదంటే ఇంకా తను నాకు వదిలేస్తారు. ఇంకా అన్ని క్లైంబర్ని షెర్పా మన లైఫ్ ఇంపార్టెంట్ కదా, తను వదిలేస్తారు, తను వచ్చేస్తాడు. తను పైకి వెళ్తాడు, మేబీ మ్యాక్స్ కొంత వరకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక తన బాడీ తను సపోర్ట్ చేయకపోవచ్చు, లేదా ఆక్సిజన్ అయిపోవచ్చు, తను డెత్ అయిపోతాడు అలా. సో ఇక్కడ మ్యాటర్ వచ్చేసి మెంటల్ స్ట్రెంత్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ స్ట్రెంత్ ఒక 30% ఉంటే 70% నీకు మెంటల్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉండాలన్నమాట. ఆ స్టేజ్లో చాలా 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 ఇంపార్టెంట్ మెంటల్ స్ట్రెంత్, మోర్ దెన్ ఫిజికల్ స్ట్రెంత్ అనమాట. క్యాంప్ 3 నుంచి ఎవరెస్ట్ పై వరకు ఎన్ని మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది? మీకు తెలుసు కదా, 88 మీటర్స్ కాదు ఎవరెస్ట్ ఉన్నది. క్యాంప్ 3 88 అంటే ఇంకా 5600 క్లోజ్ టు 600 మీటర్స్ ఉంటుంది. 600 మీటర్స్, ఓన్లీ 600 మీటర్స్ అంతే. మీకు అంత ఈజీ కాదు, పైకి వెళ్తున్నాం మనం, పైకి వెళ్తున్నాం. 600 మీటర్స్. ఈ 600 మీటర్స్ ఎక్కడానికి ఎంత టైం తీసుకుంటారు? క్లోజ్ టు 8 hours. 8 hours. 8 hours. మీకు చెప్తున్నా కదా, మీకు హైట్ పెరిగే కొద్ది కూడా ఏమవుతుందంటే మీకు బాడీ అనేది సపోర్ట్ చేయదనమాట. ఒక స్టెప్ 1-2 స్టెప్స్ దాకా మళ్ళీ ఒక 5 to 5 minutes మనం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. దట్ లగేజ్ ఆక్సిజన్ సైడ్ క్యారీ చేస్తాము అండ్ మన బాడీ మొత్తం ఫుల్ లిక్విడ్ అనమాట. బూట్స్ ఉంటాయి, స్నో బూట్స్ ఉంటాయి అన్నమాట. ఒక 3 kg ఉంటుంది అండ్ డౌన్ జాకెట్. ఈజీ టాస్క్ అయితే కాదు. అండ్ ఇంకోటి ఏమంటే ఒక్కొక్క దగ్గర ఒక పాదం మాత్రం పెడతాం అన్నమాట ఎడ్జ్లో, ఆ ప్లేస్ ఉంటుంది. సో టెక్నికల్ అనమాట, టెక్నికల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్ వాట్ యూఆర్ ట్రైన్ బిఫోర్ అంతా మేము అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓవర్ హ్యాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక వాల్కి ఇలా ఎలాడుతాం అనమాట. ఈ వాల్ ఉంటే వాల్కి ఇలా ఎలాడుతాం ఇక్కడ.
ఆ టైంలో మిన్స్ వస్తాయి, మిన్స్ ఆహా. కొడతాయి. ఆ, ఆ రోప్ ఉంటుందో పోతుందో తెలియదు. ఓకే ఇన్ కేసు రోప్ మీద ఊడిపోతే మొత్తం పోతాం. ఓకే సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఓకే ఎడ్జ్ ఉంటుంది, ఉమ్, ఈ ఎడ్జ్లో అలా ఎడ్జ్లో వెళ్తాం మేము. ఈ ఒక్క దగ్గర ఒక పర్సన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇటు అటు కూడా పెద్ద లోయలు ఉంటాయి. ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేస్తే కిందకి పోతాం. ఓకే సో ఇంకా ఇంకా నెంబర్ ఆఫ్ ఒకటి చెప్పలేను. సో ఎగ్జాంపుల్ చెప్పిన ఇంకా అలానే ఉంటుంది అన్నమాట. ఆఫ్టర్ 8,000 మినిట్స్ తర్వాత అంత అలాగే ఉంటుంది ఇంకా. ఓకే ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కుతున్న వ్యక్తికి ఓకే. మధ్యలో వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా లేకపోతే ఏముండదా? ఆ, అది కామన్ నేచురల్ కాల్స్ అన్నమాట అవి. సో వచ్చినా కానీ మీకు ఆ రోప్ అనేది ఏదైతే సేఫ్టీ రూప్ ఉంటుందో ఆ రోప్ రిమూవ్ చేయడానికి ఉండదు. ఉమ్, ఒక నీ కో క్లైంబర్కి చెప్పాల్సి ఉంటుంది, తన సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఓకే. వెళ్ళాల్సి ఉంటుంది. సో నేచురల్ కాల్స్. అలాగని అక్కడ 5 మినిట్స్ 5 మినిట్స్ అంత టైం స్పెండ్ చేయలేము. అండ్ అటువంటి ఫీలింగ్స్ కూడా ఉండవు. ఫస్ట్ థింగ్ ఓకే అటువంటి ఫీలింగ్స్ కూడా రావు ఆ టైంలో, ఓకే ఎందుకంటే అప్పటికే ఫుడ్ తీసుకోము, ఉమ్. అటువంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. సో కామన్. ఇన్ని కష్టాలు అనుభవించి ఎవరెస్ట్ ఎక్కావు కదా నువ్వు. ఓకే. ఎవరెస్ట్ శిఖరాగ్రం మీద నీ ఫస్ట్ పాదముద్ర పడినప్పుడు నీకు కలిగిన ఫీలింగ్ ఏంటి తమ్ముడు? నేను సబ్మిట్ చేసేటప్పుడు ఎలా అంటే ఆఫ్టర్ లాట్ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి సబ్మిట్కి వెళ్తున్నా కదా. సో వెళ్ళినప్పుడు అట్ ద మిడిల్ ఆఫ్ ది టైమ్ మేబీ 2 AM 1 AM సంథింగ్, ఏముంది క్యాంప్స్ సబ్మిట్ అయ్యి కదా, ఒక 3-4 అవర్స్లో అయిపోద్దేమో అన్న ఫ్లో ఉంటుంది మాకు ఫస్ట్ థింగ్. అవును ఉమ్, అంటే 8 నుంచి 8 మీటర్స్ కదా, క్లోజ్ టు 500 మీటర్స్ అంత ఉంది. ఇంకా అయిపోతుంది ఒక 2-3 అవర్స్ ఏమో అని ఫీల్ అవుతాం మేము, ఎందుకంటే ఐజ్లో మాకు గెలిచి కనబడుతుంది. అదే ఎవరెస్ట్ ఏమో అని ఫీల్ అవుతాం అన్నమాట మేము. ఓకే ఈ 600 మీటర్స్కి 500 మీటర్స్కి మాకు అంత టైం ఎందుకు, జస్ట్ ఒక 2-3 అవర్స్ పడుతుందేమో అని ఫీల్ అవుతాం మేము ఫస్ట్ థింగ్. ఓకే ట్రావెల్ చేసేటప్పుడు సబ్మిట్ చేస్తూనే ఉంటాం, అంటే వెళ్తూనే ఉంటాం అన్నమాట. కానీ ఎవరెస్ట్ రాదు. ఉమ్, ఆ ఫ్లో ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ బాహుబలి సినిమా ఉంది కదా, ఉమ్, బాహుబలి పార్ట్ 1లో రానాని బంగారు విగ్రహం చేస్తారు కదా, అవును అవును పెట్టినప్పుడు అదే పెద్ద ఫీల్ అవుతాం మనం. అవును 100 అడుగులు అంటే వాంబో 100 అడుగులు అని చెప్పి ఫీల్ అవుతాం. సో కట్ చేస్తే దాని మీద బాహుబలి వస్తాడు, అవును ఇంకో పెద్ద వస్తాడు అన్నమాట. అవును సేమ్ సిచ్యువేషన్ అలా ఉంటుంది ఎవరెస్ట్. ఓకే మేము ఎక్కేదే, మేము ట్రావెల్ చేస్తున్న సేపు ఆ ఎడ్జ్ అయితే కనిపిస్తుంది, అదే ఎవరెస్ట్ ఫీల్ అవుతాం మేము. సో వన్స్ అక్కడ రీచ్ అయినాక ఇంకోటి కనిపిస్తుంది నెక్స్ట్ బ్యాక్ సైడ్. చాలా మంది డిసప్పాయింట్ అయ్యేది గివ్ అప్ చేస్తారు అక్కడే. చాలా మంది అక్కడికే బాడీ మొత్తం ఫుల్ ఎనర్జీ మొత్తం అప్లై చేస్తారు అన్నమాట. అప్లై చేసేసరికి ఎనర్జీ ఇంకేం ఉండదు. ఓకే సో ఇంకా ఉందనేసరికి గివ్ అప్ అంటే ఫస్ట్ డిసప్పాయింట్ అయిపోతారు. సో ఓకే ఎప్పుడు డిసప్పాయింట్ అయిపోయారో ఇంకా బాడీ వాళ్ళకి సపోర్ట్ చేయదు. ఓకే సో ఇంకోటి ఏంటంటే మోర్ ఓవర్ హ్యాలీలో మన మాట బాడీ వినదు, బాడీ మాట మనం వినాల్సి ఉంటుంది. ఓకే చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. సో ఎలా పడితే అలా వెళ్ళడం లేదు. ఓకే ఎవరెస్ట్ ఎక్కావు, ఎక్కి ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు నీకేమనిపించింది? నేను ఇలానే అనమాట. నేను లిటిల్ డిసప్పాయింట్ అయ్యాను. బట్ మా ట్రైనింగ్ పీరియడ్లో చాలా చెప్పాను కదా మీకు ఇందాకే, ఫిజికల్ స్ట్రెంత్ కన్నా మెంటల్ స్ట్రెంత్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. అవును సో నా సెగ్మెంట్ ఎలా అయిందంటే, నేను చేస్తున్నా ఫస్ట్ క్లైంబర్ నేనే అయ్యారు, చేస్తున్నా అది రావట్లేదు, తరగట్లేదు. నా మైండ్ ఒకటే ఉంది, 500 మీటర్స్ అయ్యి కదా అని థాట్ ఉంది, కానీ అది అవ్వట్లేదు. అవర్స్ అయిపోతున్నాయి, మార్నింగ్ అయిపోతుంది, ఇంకా రావట్లేదు, ఓకే అర్థం కావట్లేదు. సో ఇలా కాదని చెప్పేసి నేను ఫాస్ట్గా మూవ్ అవుతుంటే ఎవరైతే గైడ్ ఉంటారో నా గైడ్ రీచ్ అవ్వలేకపోతుండు. అంటే హ్యాలీలో చాలా స్లోగా వెళ్తాం, కానీ చాలా స్పీడ్గా వెళ్తున్నాను అనమాట. నేను స్పీడ్గా వెళ్తుంటే నా షెర్ప నన్ను క్యాచ్ చేయలేకపోతున్నాను. అప్పుడు మధ్యలో ఆపాడు అనమాట, పిలిచి నా ఆక్సిజన్ ఏమైతే లెవెల్స్ తగ్గించాడు అనమాట. నాకు అర్థం కాలేదు, లో చేసాడు ఆక్సిజన్ లెవెల్స్ని. ఓకే చేస్తే ఆల్మోస్ట్ 3 పాయింట్స్ ఉంటాయి ఆ టైంలో, 2.5 ఎంతో జస్ట్ 5 పాయింట్స్ తగ్గించాడు అనమాట. ఓకే తగ్గించినప్పుడు మూవ్ అవుతుంటే నా బాడీ నాకు సపోర్ట్ చేయట్లేదు ఫీల్ అవుతున్నాను. నా బాడీ హెవీ అనిపిస్తుంది అన్నమాట నాకు. ఒక మోషన్లో వెళ్తున్నాను, మోషన్ తగ్గించినప్పుడు మోషన్ నాకు మళ్ళీ బాడీ అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఓకే నా మోషన్ నాకు సపోర్ట్ చేయకపోతుంటే మళ్ళీ క్లోజ్ టు ఒక 1 అవర్ నేను అలానే స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ నా బాడీ నాకు ఆ మోషన్ అలవాటు పడింది. ఓకే ఆ 2.5 దగ్గర నా బాడీ నాకు అలవాటు పడింది అనమాట. ఓకే సో మళ్ళీ స్పీడ్కి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో ఆక్సిజన్ చేంజ్ చేశారు. నేను ఇంకా వెనక్కి చూడలే, వెళ్ళిపోయినా. నాకు ఆక్సిజన్ ఉందో చూడలేదు, నాకు గేమ్ అర్థం కాలేదు. సో సబ్మిట్ చేద్దామన్న ఓప్ అయితే అది ఏదైతే ఇంటెన్షన్ ఉందో నేను హ్యాపీగా వెళ్ళిపోయినా అన్నమాట. నేను వెళ్ళిపోయి రీచ్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత సరిపడా నేర్పించాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే లైక్ సోలో క్లైంబర్ అని చెప్పొచ్చు, ఏమైనా అనుకోవచ్చు. బట్ నా టీం అంతా నాకు ఆ సపోర్ట్ చేశారన్నమాట. అలా ఎలా వెళ్ళిపోయినావు, అంత ఫాస్ట్ ఎలా వెళ్ళగలిగావు ఇలా అని చెప్పి చాలా అప్రిషియేషన్ చేస్తుండే. బట్ ఆ టైంలో నాకు అదే అనిపించలేదు. సబ్మిట్ చేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ ఏదైతుందో హ్యాపీగా వెళ్ళిపోయినా, సబ్మిట్ చేసుకున్నాను.
అక్కడ నుంచి ప్రపంచాన్ని చూస్తావు కదా! హ్మ్. అంటే ప్రపంచంలోని ఎత్తైన ప్రదేశంలో నువ్వున్నావు. అక్కడి నుంచి ఈ ప్రపంచం ఎలా కనిపించింది నీకు? హానెస్ట్‌లీ నాకసలు ఏం అనిపియలేదు. హ్మ్. సబ్మిట్ చేశాను. మంచిగా ఫోటో తీసుకున్నాను. ఈ ఎళ్ళే ప్రాసెస్‌లో ఏమైతుందో కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేశాను నేను. అంటే లైక్ విండ్స్ రావడం గానీ, లేదా ఓవర్ హ్యాంగ్ అవ్వడం గానీ, సో, ఆ స్కీస్ అన్నీ క్రాస్ చేయడం గానీ, ఇవన్నీ నేను ఒక ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేశాను గానీ, పైకెళ్ళాక నాకు ఇంకేం అనిపియలేదు. జస్ట్ వెళ్ళాను, ఫోటో తీసుకున్నాను. ఓకే. బాయ్ అని చెప్పేసి వచ్చేసాననమాట. ఎంత టైమ్ ఉన్నావు నువ్వు? మాక్సిమం ఒక 5 మినిట్స్, 5-10 మినిట్స్ మధ్యలో. 5 మినిట్స్ అని కాదు. క్లోజ్ టు 10 మినిట్స్. అంటే ఎక్కువ సేపు ఉండడానికి లేదులే ఇక్కడ మనం. అంటే నేనే ఎవరు ఉండలేరు అక్కడ. ఓకే. ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేశాము. బట్ టైం అయితే కౌంట్ చేసుకోలేము కదా! సో, మ్యాక్స్ 10 మినిట్స్ అనుకోండి. అంతకు మించి ఒక పర్సన్ అక్కడ ఉండలేరు. ఉండొచ్చు. బట్ ఏమవుతుందంటే ఉంటే డిసెండింగ్ మళ్ళీ కింద రావడానికి టైం పడతది. అవును. అండ్ ఇంకోటి మనకి ఫింగర్స్ టిప్స్ ఇంకా అప్పటికే ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, ఓకే. రిస్క్ అన్నమాట. సో, మన పార్ట్స్ మనమే లూజ్ చేసుకోవాల్సి ఉంటది. సో, అంతకన్నా ఎక్కువ సేపు ఉండరు. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కక ముందే ఎక్కానని చెప్పే వాళ్ళని ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది? ఎవరెస్ట్ ఎక్కక ముందు అంటే ఎక్కువ ప్రయాణంలోనే నేను ఎక్కేసానని చెప్పొచ్చు గదా! అలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? జరిగాయి ఆల్రెడీ. ఓకే. సమ్ మహారాష్ట్ర కపుల్స్ అనుకుంటాను. ఆ! దే ఆర్ కాప్స్ యాక్చువల్లీ. సో, వీళ్ళు ఎలా ఏం చేశారంటే అంటే పర్టిక్యులర్‌గా చెప్పలేను. సమ్ ఆఫ్ ది ఎక్కడో సమ్‌వేర్ ఎక్కడో అనుకోండి. సబ్మిట్ చేయకుండానే చేసామని చెప్పేసి ఎందుకంటే స్పాన్సర్‌షిప్ గవర్నమెంట్ చేస్తది కదా! అవును. సో, 30-40 లాక్ పెట్టిందంటే వాళ్ళు చేస్తారు. సో, ఆ అమౌంట్ వాళ్ళు హ్యాపీగా వెళ్తారన్నమాట. సో, చేస్తే ఓకే. చేయలేక ఏం చేస్తారంటే ఒక క్యాంప్ 2 దగ్గర ఫోటో తీసుకొని ఇలా ఫ్లాగ్ తీసుకొని సబ్మిట్ అని చెప్పి పెడతారు. హ్మ్. కానీ యాస్ ఎ క్లైంబర్ నాకు తెలుసు అది ట్రూఆ ఫాల్స్ అని చెప్పేసి. సో, ఓకే. నేను ఐడెంటిఫై చేస్తాను నేను. సబ్మిట్ ఫోటో, ఆ స్ట్రక్చర్ అవన్నీ డిఫరెన్స్ ఉంటాయి. ఓకే. అది చూసినప్పుడు యాస్ ఎ క్లైంబర్ చెప్పేస్తాను. అది ఫేక్ ఫోటో లేకపోతే ట్రూ ఫోటో అని చెప్పి చెప్పేస్తాను నేను. ఓకే. అండ్ అందుకే అన్నమాట మనకి ఖచ్చితంగా ఒక ఫోటో ఉండాలి. ఒక వీడియో ఉండాలన్నమాట సబ్మిట్ మీద. అవే ప్రూఫ్స్. అండ్ ఇంకోటి షెర్పా. హ్మ్. ఎవరైతే మనతో వస్తారో వాళ్ళు మనల్ని రికగ్నైజ్ చేస్తారన్నమాట. ఓకే. సాటిలైట్ ఫోన్స్ ఉంటాయి. ఆ! సో, వన్స్ ఎప్పుడైతే రీచ్ అవుతామో వెంటనే వాళ్ళు కిందకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే. అలా. ఎవరెస్ట్ ఎక్కావు. ఓకే. అక్కడి నుంచి ప్రపంచాన్ని చూసావు. ఓకే. పెద్ద అనుభవం ఏం అనిపించలేదు, ఏం కనిపించలేదు అని చెప్పావు. ఓకే. అక్కడి నుంచి కిందకొచ్చిన తర్వాత అంటే నువ్వు ఒక మరణాన్ని జయించి వచ్చినట్లు లెక్కే. హ్మ్. నీకేమనిపించింది? కిందకి రావడం అనేది మీకు చెప్పా కదా! అడ్వాన్స్ బేస్ క్యాంప్ నుంచి నార్త్ పోల్ అండ్ క్యాంప్ 2, క్యాంప్ 3 సమ్మిట్ 4 డేస్ పడతది. కానీ దిగేటప్పుడు కంప్లీట్ కిందకి రావాల్సి ఉంటది. అడ్వాన్స్ బేస్ క్యాంప్ వరకు రావాల్సి ఉంటదన్నమాట. అంటే 5 డేస్ చేసిన జర్నీ 1 డేలో రావాల్సి ఉంటది కిందకి. సో, ఈ కిందకొచ్చే ప్రాసెస్‌లో ఏమవుతుందంటే చెప్పాము ఇందాక మీకు డెడ్ బాడీస్ కనిపిస్తాయి అని చెప్పేసి. కానీ మీకు ఇంకోటి చెప్పనా? సమ్మిట్ ఎక్కేటప్పుడు ఎవరు చనిపోరు. ఓకే. మ్యాక్స్ అన్నమాట. 80%, 90% క్లైంబర్స్ ఎక్కేటప్పుడు ఎవరు చనిపోరు. దిగేటప్పుడు ఎక్కువ మంది చనిపోతుంటారన్నమాట. నంబర్ ఆఫ్ కేసెస్. ఓకే. దిగేటప్పుడు మాత్రమే. ఎక్కేటప్పుడు ఎలా అంటే ఎనర్జీ అన్నమాట. సో, చేద్దాం అని చెప్పేసి ఒక పాజిటివ్ మూడ్‌తో ఆల్రెడీ ట్రైన్డ్ అయి ఉంటారు కాబట్టి ఒక పాజిటివ్ వైబ్‌తో చేస్తారన్నమాట. ఓకే. సో, తన బాడీలో ఉన్న మొత్తం ఎనర్జీ మొత్తం కన్జ్యూమ్ అయిపోతది. మొత్తం ఎఫర్ట్స్ పెట్టేసి సబ్మిట్ చేస్తారు. కానీ దిగేటప్పటికి బాడీ ఎనర్జీ ఏముండదు. జీరో. తన బాడీని తను కూడా హ్యాండిల్ చేయలేడన్నమాట. ఓకే. సో, ఆ టైంలో ఏమవుతుందంటే తనకున్న సేఫ్టీ ఏమైతే ఉంటదో క్యారబాన్ ఏమైతే ఉంటదో ఆ! అది రోప్‌కి కాకుండా అటాచ్ చేయకుండా ఒక్కొక్కసారి పెట్టానే భ్రమలో మోయిపోతుంటారు. సో, ఒక పాయింట్ ఆఫ్ ఎడ్జ్ వచ్చేసరికి ఫెయిల్యూర్ అయిపోతుంటారు. అండ్ ఇంకోటి హ్యాపో అంటామన్నమాట. సో, తనకి హ్యాపో అంటాము. కలర్ బ్లైండ్‌నెస్ వస్తదన్నమాట. స్నో కలర్ బ్లైండ్‌నెస్ వస్తది. కళ్ళేం కనిపియవు. అబ్బా! కళ్ళు కనిపియవు. అంటే ఆ స్నో రిఫ్లెక్షన్‌కి, సన్ రిఫ్లెక్షన్‌కి స్నో ఇవి అంటే డైరెక్ట్‌గా కొడతాయి కదా! సో, ఆ టైంలో సపోర్ట్ చేయదు. అండ్ తన బాడీని తను స్వింగ్ అయిపోతాడన్నమాట. ఓకే. కంట్రోల్‌లో బాడీ ఉండదు. ఆ టైంలో కేసెస్ ఇంకా లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ జరుగుతదన్నమాట. లంగ్స్‌లో వాటర్ పడేయడం జరుగుతది. ఓకే. బ్రీతింగ్ ఉండదు. ఆ టైంలో. ఇంకా ఆక్సిజన్ అయిపోయే టైంలో. ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ప్లెంటీ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. బట్ ఎక్కువ దిగేటప్పుడు మాత్రం చనిపోతారన్నమాట. ఓకే. ఎక్కేటప్పుడు కంటే. దిగి ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత దిగి వచ్చే మొదటి ప్లేస్ ఏంటి మీరు? బేస్ క్యాంప్. అది బేస్ క్యాంప్‌లో మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారంట? ఇక్కడ ఏమవుతుందంటే నేను ఫస్ట్ సబ్మిట్ నాదే. ఇది చెప్పా కదా మీకు ఫ్రమ్ ది నేపాల్ అండ్ ఐఆర్ మీకు చెప్పలేదు. ఇన్ 2017లో మనకి ఎవరెస్ట్ ఎప్పుడంటే 1953 ఫ్రమ్ 52 సంథింగ్ ఆ ఇయర్‌లో స్టార్ట్ అయిందన్నమాట. ఎవరెస్ట్ సబ్మిట్ చేయడం అనేది. ఓకే. అప్పటి నుంచి 2017 వరకు ఏ ఇండియన్ కూడా ఫస్ట్ సబ్మిట్ చేయలేదు. ఓకే. ఐదర్ ఫారినర్సో లేకపోతే షెర్పాస్ వీళ్ళు సబ్మిట్ చేశారన్నమాట. బట్ ఇండియన్ ఎవ్వరు సబ్మిట్ చేయలేదు అప్పటి వరకు. బట్ ఆ ఇయర్ నేను సబ్మిట్ చేశానన్నమాట. ఇదొక రికార్డ్. బట్ అది కన్వర్గ్ అయిపోయింది. బట్ బయటికి హైప్ అవ్వలేదు. ఫేమస్ కాలేదు.
బట్ ఆ ఇయర్ నేనమాట ఫ్రమ్ నేపాల్ ఫ్రమ్ చైనా రెండింటి నుంచి కూడా ఫస్ట్ సబ్మిట్ నాదే మే 13th. ఆ రికార్డ్ అంతగా బయటికి రాలేదు. అండ్ కూడా ఫస్ట్ సబ్మిట్ నాదే కాబట్టి నేను ఫస్ట్ దిగానమాట. నేను దిగినప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ సబ్మిట్ పక్కన పెడితే నా టీంతో డిస్కస్ చేస్తాను ఫస్ట్ నేను. అంటే ఏదైతే టైం టేబుల్ మాకు ప్రోటోకాల్ వచ్చిందో మా బ్యాచ్ మేము ఉన్నాం లక్కీ. సో ఇండియా టీం ఉందన్నమాట ప్రోటోకాల్లో. సో ఉన్నప్పుడు మా టీంతో డిస్కస్ చేశాను నేను. అంటే మీరు ఎవరైనా ఫస్ట్ టైం సబ్మిట్ చేసి ఏదైనా థాట్స్ ఉన్నాయా అని అన్నమాట. ఉన్నాయంటే అందులో మాకు టీం మెంబర్ అన్నారు, లేదు నేను ఫస్ట్ నేను వెళ్దాం అనుకుంటున్నాను. సో వెళ్ళేసి ఇక్కడ ఎవరు ఉన్నారు కదా, ఒక చిన్న వీడియో తీద్దాం అనుకుంటున్నాను, డాక్యుమెంట్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను అన్నారన్నమాట. సో ఓకే వదిలేసాను నేను. కానీ చెప్పాను కదా మీకు, హ్యాలీలో అందరు కూడా ఒకేలా సపోర్ట్ చేయదు. ఓకే. ఒక్కొక్కరు కూడా ఒకలా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ అలా నాకు బాడీ ఆపలేము కూడా మనం. నువ్వు మోతున్నప్పుడు నువ్వు వదిలేయాలి, నేను హోల్డ్ చేసామంటే బాడీ సపోర్ట్ మళ్ళీ టైం పడుతుంది అనమాట. సో అలా అందరూ మోతున్నాం కానీ మన వాళ్ళు రీచ్ అవ్వబోతున్నారు, ఎక్కువ టైం తీసుకుంటున్నారు అనమాట. సో వాళ్ళని క్రాస్ చేశాను. క్రాస్ చేయకపోతే నేను ఎక్కువ వెయిట్ చేస్తే నాకు మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సమ్ ఫ్రీజ్ అయిపోవడం అవుతుంది. సో నాకు వెయిట్ చేశారనమాట. వెయిట్ చేసినప్పుడు చెప్పినా కదా, నా సర్పాన నుంచి హాఫ్ అవర్ పట్టింది ఆ టైంలో, ఆ క్లైమేట్లో. సో అలా నేను ఫస్ట్ టైం సబ్మిట్ చేశాను. నేను లిటరల్ వెయిట్ చేస్తాను సర్పా కోసం, నేను వెళ్ళి రీచ్ అయ్యి, ఎందుకంటే అప్పుడు పతనే కదా, తన ఫోటో తీయాల్సి ఉంటుంది. సో తన కోసం వెయిట్ చేసి మంచిగా ఫోటో తీసుకొని కిందకు వచ్చేసిన. కింద డైరెక్టర్ వచ్చే ముందు మధ్యలో క్యాంప్ 3 చెప్పా కదా మీకు, క్యాంప్ 3 దగ్గర వెయిట్ ఒక పాయింట్ అనమాట. సో క్యాంప్ 3కి వచ్చేసి నేను ఇలా పడుకుంటే ఇమాజిన్ ఇంకా ఫుల్ మొత్తం అనమాట. మొత్తంలోకి వెళ్ళిపోయినా జస్ట్ ఒక 1-2 minutes అని కూడా పడుకున్నా. వెంటనే మా సర్పంచ్ టప్ పుట్లు లేపాడు అనమాట. లేపేసరికి గోడ అంటాను. నాకు అర్థం కాలే. అంటే లేదు ఇక్కడ స్టే చేయవద్దు అంటే ఏమవుతుందంటే ఆ స్టేజ్లో కంప్లీట్గా 2 days మేము ట్రావెల్ చేసాం. బాడీ ఎనర్జీ మొత్తం అయిపోయింది. అక్కడ పడుకుని నిద్ర వస్తుంది. సో 90% కామాకి వెళ్ళిపోతాం అనమాట ఆ స్టేజ్లో. 90% కామాకి వెళ్ళిపోతాం. సో ఇన్ కేస్ ఆఫ్ డెత్, క్లోజ్ టు డెత్ కాల్ అన్నమాట అది అక్కడ స్టే చేసి ఆ వైబ్లో. అందుకు తను వెంటనే క్రియేట్ అయ్యి మమ్మల్ని వెంటనే కింద పంపించేస్తారు అనమాట. కింద పంపించేస్తే ఎనర్జీ లేదు, వాటర్ లేదు, ఏమీ లేవు. అలానే పడుతూ లేస్తూ కిందకు వచ్చేసాం అన్నమాట. కిందకు వచ్చాక ఫస్ట్ సబ్మిట్ నాదే, ఫస్ట్ డిసైన్ క్లైంబర్ కూడా నేనే. ఇంకా అందరు బేస్ క్యాంప్ అందరూ వచ్చేసారు అన్నమాట. అందరూ వచ్చేసి ఎత్తుకొని లేపి చాలా హంగామా చేశారు. మంచి వైబ్ అది. పైనుంచి కిందకి నీకు ఇక్కడ నిజం మామూలు సాధారణ జనాన్ని చూడటానికి ఎన్ని డేస్ టైం పట్టింది? సింగిల్ డేనే అంటే బేస్ క్యాంప్ కంప్లీట్ బేస్ క్యాంప్ కాదు, అడ్వాన్స్ బేస్ క్యాంప్ అనమాట. సో నా సబ్మిట్ మార్నింగ్ 6:30 8 days బిట్వీన్ ఆడైంది. నీ కిందకి వచ్చేసరికి ఈవినింగ్ 6-7 సంథింగ్ క్లోజ్ టు ఆ టైం పట్టింది. కానీ వచ్చాక పాజిటివ్ ఎనర్జీ అనమాట. ఎనర్జీ అంటే చాలా మంది క్లైంబర్స్ మూవ్ అవుతున్నారు కదా, సబ్మిట్ మంచిగా సక్సెస్ఫుల్ అయ్యిందంటే ఇంకా అందరికి కొంచెం పాజిటివ్ ఎనర్జీ కదా. సో ఇన్ కేస్ దట్ కేస్ అయితే ఆల్రెడీ డిసప్పాయింట్ అయిపోతారు. సో అటువంటి ఎఫర్ట్స్ ఏం లేవు. అండ్ కాకపోతే నాతో పాటు వచ్చిన టీం మెంబర్స్ 6 members మా టీంలో ఒక అబ్బాయికి ఫింగర్ స్టిప్స్ పోయినాయి, కట్ చేసాం. మన తెలుగు అబ్బాయి, మన శ్రీగుల అబ్బాయి, స్టూడెంట్ ట్రైబల్ అబ్బాయి అనమాట. తనకి టిప్స్ పోయినాయి, సాగర్ తన అబ్బాయి పేరు. తనే గ్లౌజ్ మిస్యూజ్ చేశాడు అనమాట. గ్లౌజ్ ప్రాపర్ గ్లౌజ్ చేసుకోకుండా తను సమ్ టైం ఫోటో కోసం ఇంకొంచెం చేస్తుంటాడు. ఆ టైంలో ఇన్ఫెక్ట్ అయింది, ఇంకా కట్ చేశాను. ఎవరెస్ట్ ఎక్కాలన్నా ఒకటే రూట్ లో ఉంటుందా, లేకపోతే ఎవరెస్ట్ కి చాలా రకాల రూట్స్ ఉంటాయా? లేదు, ఒకటే రూట్ ఉంటుంది. ఒకటే రూట్ లో అంటే ఒక్కసారి ఎంత మందిని పంపిస్తారు ఎక్కనికి? మీకు చెప్పా కదా, సో బిఫోర్ దట్ ప్రోటోకాల్ ఇక్కడ అంటే మీకు అంటే ఇప్పుడు చాలా మంది కూడా అన్ని వాటిలో సెలెక్ట్ అయ్యారు. మీలో అన్నిట్లో సెలెక్ట్ అయినప్పుడు ఒకేసారి ఒక 10 మందిని పంపిస్తారు ఎక్కడికి? పంపిస్తారు. ఓకే. ఇక్కడ మీకు ఎవరెస్ట్ అనేది ఎప్పుడు మీకు ఎవరెస్ట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చి నేపాల్. ఎవరెస్ట్ అనగానే గుర్తొచ్చి నేపాల్ అనమాట. సో అందరూ నేపాల్ నుంచి ఎక్కుతారు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ కాదు. ఎవరెస్ట్ అనేది నేపాల్ నుంచి ఎక్కుతారు, చైనా నుంచి కూడా ఎక్కుతారు అనమాట. నేపాల్ చైనాకి బోర్డర్ ఎవరెస్ట్ అనేది. సో నార్త్ పోల్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే నేపాల్ షార్ట్ వే అండ్ టఫెస్ట్ అనమాట. అంటే రిస్క్ ఎక్కువ. టఫెస్ట్ మీన్స్ రిస్క్ ఎక్కువ అనమాట. ఎక్కువ అవైలెన్సెస్ అనమాట. అంటే మంచు తుఫాలు ఎక్కువ వస్తుంటాయి అండ్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అంటే చీపెస్ట్ అనమాట నేపాల్. చీపెస్ట్ వాళ్ళు ఏమవుతుంటే క్లైంబర్స్ ఎక్కువ 40 lakh పెట్టలేక ఒక 30 lakh పెట్టచ్చు, 10 lakh తగ్గుతుంది కదా, అందుకు ఎక్కువ నేపాల్స్ వెళ్ళిపోతారు. అందరు ఎక్కువ అంటే వరల్డ్ వైడ్గా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వాటికి టైం పర్సన్కి మనం క్రాస్ చేయలేము అండ్ ఆ టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకు రిస్క్ ఎక్కువ. ప్లస్ ఆ ప్లేస్ కూడా ఏమైతే ఆ రూట్ మ్యాప్ ఉంటుందో ఎక్కువ ఛాన్స్ అనమాట స్నోఫాల్ అవుతుంటుంది అనమాట, అవైలెన్స్ పడుతూ ఉంటుంది. అందుకు నెంబర్ ఆఫ్ ప్లేస్ ఎక్కువ నేపాల్ డెత్స్ ఎక్కువ ఉంటాయి.
ఓకే. అండ్ నేను నార్త్ పోల్ అనమాట. హ్మ్. సో నార్త్ పోల్ ఏమవుతుంటే లాంగ్ రూట్ పేపర్ అనమాట. ఓకే. బట్ సేఫెస్ట్. ఓకే. ఈ లాంగ్ రూట్ ఏమవుతుంటే ఎనర్జీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. హ్మ్. ఇక్కడ కూడా కేసెస్ ఉన్నాయి, డెత్ కేసెస్ ఉన్నాయి, రిస్క్ ఉంది, డెత్ కేసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ కంపేర్ టు నేపాల్ సేఫెస్ట్ ప్లేస్ అనమాట. సేఫెస్ట్ రూట్ పేపర్ అనమాట. ఓకే. అలా. అంటే నువ్వు చైనా నుంచే ఎక్కావు. ఎక్కాను. ఇండియన్ ఆర్మీ ఏమైనా సపోర్ట్ ఉంటుందా ఈ బేస్ క్యాంపుల్లో గాని ఇలాంటివి? అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఇండియన్ ఆర్మీకి ఫ్రమ్ చైనాకి ఎలో లేదనుకుంటున్నాను నేను. అండ్ ఐఎమ్ నాట్ అవర్ ఆఫ్ ఇట్, బట్ స్టిల్ చిన్న అనుకుంటున్నాను నేను. ఇండియన్ ఆర్మీకి చైనా గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వదు. అండ్ అక్కడ ఆర్మీ ఉండదు, కంప్లీట్ షెర్పాస్ ఇంకా కంపెనీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. అలా ఆర్మీ ఎవ్రీ ఇయర్ చేస్తుంటారు, ఫ్రమ్ నేపాల్ నుంచి చేస్తుంటారు, ఎక్స్ప్రెషన్ చేస్తుంటారు. ఓకే. ఎవరెస్ట్ ఎక్కావు, దిగావు. తర్వాత నీ బాడీకి ఎన్ని రోజులు రెస్ట్ ఇచ్చావు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు? ఆఫ్టర్ సమ్మిట్ నాకు ఎలా అంటే చెప్పా కదా, ఒక అబ్బాయికి పాస్పోర్ట్ అదని చెప్పేసి ఆ అబ్బాయిని తీసుకుని అర్జెంట్గా మేము ఫ్రమ్ చైనా నుంచి నేపాల్ వచ్చేసినాం హాస్పిటల్కి అబ్బాయిని తీసుకొని. ఓకే. అక్కడికి వచ్చిన తర్వాత నేపాల్ కూడా కూల్ క్లైమేటే, కానీ సమ్మిట్ అంత -40 వచ్చినాక మాకు ఈ క్లైమేట్ మాకు పెద్దగా ఉన్నావు. బట్ బాడీ కొంచెం చేస్తున్నాయి. అవి మాకు ఒక 1-2 months మాకు టైం పడింది రికవర్ అవ్వడానికి. ఓకే. అంటే మళ్ళీ నేను నార్మల్ అవడానికి ఇన్ కేస్ అప్పుడు నాకు నా వాయిస్ మొత్తం పోయింది, ఓకే. నా వాయిస్ అంత క్లారిటీ లేకపోయింది అనమాట. బట్ 1-2 months తర్వాత నేను రికవర్ అయ్యాను. రికవర్ అయ్యి యాజ్ యూజువల్ మళ్ళీ మన బాడీకి, మన క్లైమేట్, మన ఎత్త ఫేస్లో అడ్జస్ట్ అయిపోయింది. ఓకే. బిగ్ చేంజెస్ ఉంటాయి. ఓకే. ఈ ఈ ఫేస్లో అన్ని కట్ అయిపోతుండే అన్నమాట. అందరికి కామన్గా ఈ ఫేస్ అంతా ఇలా ఉండదు. ఈ అన్ని అంటే సాఫ్ట్ స్నో ప్లస్ విండ్ అనమాట వచ్చి కొడుతుంది. అంటే ఆ స్నో ఆ విండ్ స్పీడ్కి ఎక్కడ చిన్న బాడీ ఎక్స్పోజ్ అయినా కానీ కట్ చేస్తుంది స్నో. అలా కట్ చేసినప్పుడు అందరికి కామన్గా అనమాట, అందరికి కట్ అయిపోతుంది, ఫేస్ అంతా కట్ అయిపోతుంది. ఓకే. ఇంకొక డౌట్, ఎవరెస్ట్ ఎక్కి వచ్చిన తర్వాత మొదట అంటే మన మన ఆంధ్రప్రదేశ్ నుంచి నువ్వు వెళ్ళావు కాబట్టి ఓకే. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి నీకు ఎలాంటి మర్యాద, ఎలాంటి గౌరవ సత్కారాలు ఏమైనా దక్కాయా? నా ఒక్కడికే కాదు, సో మా టీమ్ 6 మెంబర్స్కి ఎలా అంటే గవర్నమెంటే మాకు స్పాన్సర్షిప్ మొత్తం. సో ఒక్కొక్క పర్సన్కి ఈజీగా 40 lakh పెట్టిందన్నమాట. నాకు నా అచీవ్మెంట్ చేయడానికి నాకు 40 lakh ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ చేస్తుంది నాకు. ఓకే. సో ప్రాజెక్ట్ మొత్తం గవర్నమెంట్దే కాబట్టి క్రెడిట్ మొత్తం గవర్నమెంట్కి పోతుంది. ఓకే. మేము గవర్నమెంట్కి ఇచ్చాం క్రెడిట్ మొత్తం. సో వచ్చిన తర్వాత మాకు ఫెలిసిటేషన్ ఎయిర్పోర్ట్ నుంచి మాకు కింద వచ్చేంత వరకు కూడా మాకు అన్ని ర్యాలీ ఊరేగింపు అంతా విజయవాడలో సెక్రటరీ ఆఫీస్ దగ్గర నుంచి. తర్వాత సీఎం మీట్ అయ్యాం, తర్వాత గవర్నర్ మీట్ అయ్యాం, పిఎం కలిసి ఉండే. బట్ ఆ టైంలో తను రష్యా మీట్లో ఎక్కడ ఉన్నారనమాట, తను చేసి మాకు ఆపర్చునిటీ మాకు రాలేదు. ఓకే. సో దీని ఆ తర్వాత మాకు గవర్నమెంట్ ఎలా అంటే ప్రతి క్లైమేట్కి కూడా సో 10 lakh ప్రైజ్ మనీ ఇచ్చింది గవర్నమెంట్, మా ఐపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఓకే. 10 lakh ఇచ్చింది. సో చాలామంది ఎలా ఎక్స్పెక్ట్ చేశారంటే సమ్ జాబ్ ఆఫర్ చేస్తుంది, అంత పెద్ద అచీవ్మెంట్ చేస్తారు, జాబ్ ఆఫర్ చేస్తుంది చెప్పి ఎక్స్పెక్టేషన్ ఉండే. ఓకే. బిఫోర్ దట్ ఎందుకంటే ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్, అప్పుడు ఏపీ గవర్నమెంటే, ఆనంద్ పూర్ణ అని చెప్పేసి యంగెస్ట్ క్లైంబర్స్ అనమాట. వాళ్ళకి ఎలా అంటే 10 lakh అంటే సమ్ అమౌంట్ ఎందులే, బట్ మాకన్నా బెటర్ ఇచ్చినారు అనమాట. అండ్ వాళ్ళని పక్కన పెడితే హర్యానా గవర్నమెంట్ అనిత కుండ అని చెప్పేసి తను ఒక క్లైంబర్ అనమాట, హర్యానా గవర్నమెంట్ నుంచి. తను అలా చేసినందుకు గాను తను డైరెక్ట్గా ఎస్ఏ జాబ్ ఇచ్చారన్నమాట. తను ఇప్పుడు యాజ్ ఏ సర్వీసెస్ తను ఇప్పుడు సిఏ సంథింగ్ ఏదో అనుకుంటా, అంటే ఆ లెవెల్లో ఉన్నారు, క్యాడర్లో ఉన్నారు. తనకి ఎస్ఏ జాబ్ ఇచ్చారన్నమాట హర్యానా అనిత కుండ అనే అమ్మాయికి. ముంబై గవర్నమెంట్ తన క్లైంబర్కి 10 lakh ఇచ్చింది ఒక్కొక్క క్లైంబర్కి. సో మన గవర్నమెంట్ 10 lakh ఇచ్చింది. ఓకే. ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మీతో? చంద్రబాబు చాలా మంచిగా మాట్లాడారు. ఇంకా ఫ్యూచర్ ఇలా మంచిగా చేస్తాము అంటే మాతో కాకుండా ఇంకా ఫర్దర్ కూడా ఎలా అడ్వెంచర్ని ఎంకరేజ్ చేయాలి. సో ఇలా మోటివేషన్గా ఉండాలి, మోటివేట్ చేయాలని చెప్పేసి తను ఇంకా మా తర్వాత కూడా 1-2 batches ట్రైన్ చేశారు, సపోర్ట్ చేశారు, చేస్తున్నారు కూడా ఇప్పటికీ కూడా. నువ్వు ప్రపంచంలో చాలా తక్కువ మంది చేసే ఒక సాహసాన్ని చేసి ఇంటికి వచ్చావు. ఓకే. అమ్మా నాన్న రియాక్షన్ ఏంటి? ఇక్కడ నా ఫ్యామిలీ ఎలా అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి అంటే నేను ఏం చేసినా నాకు ఎప్పుడు నో చెప్పారు. బట్ ఈ టైం ఎలా అంటే నేను ఏం చేసినా కూడా వాళ్ళకి తెలియదు. నేను ట్రైనింగ్ వెళ్తున్నా, క్యాంప్స్కి వెళ్తున్నా, ఏదో సమ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు, గవర్నమెంట్లో ఏదో యాక్టివిటీకి వెళ్తున్నాను అనుకున్నా తప్ప నేను ఇలా ఎవరెస్ట్కి వెళ్తున్నా ఎవరికి ఎప్పుడు చెప్పలేదు. నేను వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎలా తెలుసు అంటే నేను సబ్మిట్ అయ్యాక నాకు ఏమైతే న్యూస్లో వచ్చిందో అది చూసి వాళ్ళు తెలుసుకున్నారు అనమాట. నా విలేజ్ కూడా, నా ఫ్రెండ్స్ కూడా ఎవరు తెలియదు వెళ్ళినప్పుడు నేను. సో వాళ్ళందరికీ కూడా నా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ మా ఊర్లో ఉన్న ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నేను ఆఫ్టర్ నేను సబ్మిట్ అయిన తర్వాత, నా అచీవ్మెంట్ అయిన తర్వాత వాళ్ళ టీంలో చూసి తెలుసుకున్నారు అనమాట. సో స్టిల్ నేను ఎప్పుడు చెప్పలేదంటే ఫస్ట్ నాకే అది చెప్పా కదా, ప్రతి దగ్గర ఎలిమినేషన్ ఉన్నది, ఎలిమినేషన్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అది రిస్కీ అడ్వెంచర్ కాబట్టి
నేను సేవ్ చేసుకోలేదు. ఓకే. కంప్లీట్ అయ్యాక వాళ్ళే చూసుకున్నారు. ఇంకా తర్వాత మా అమ్మ అయితే ఏడ్చింది. మా అన్నయ్య అయితే ఒక లెవెల్‌లో చూసాడు. ఇంకా నాకు మా అమ్మ, మా అన్నయ్య, మా ఫ్యామిలీ మంచి సపోర్ట్ అనమాట ఏం చేసినా కానీ. ఓకే. సో, బిలీవ్ చేస్తారు మంచిగా ఏం చేసినా కానీ. తర్వాత మా ఊర్లో పెద్దలు కూడా అనమాట. చాలా మంది మా ఊరంతా అనమాట. సో, మా సబ్బోరు మాది. సబ్బోరు నుంచి అమలుపాలెం ఒక విలేజ్ అనమాట. ఒక 5 కేఎం ఉంటది. అక్కడి నుంచి మా ఊర్లో ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ పెద్దలు అందరూ అనమాట. అందరూ వచ్చి ఒక ర్యాలీగా తీసుకెళ్లారనమాట నన్ను. ఓకే. చాలా బాగా చేస్తున్నారు. మా విలేజ్ బాగా ఎంకరేజ్ చేసిందనమాట. మా పంచాయతీ విలేజే కాదు, మా పంచాయతీ మొత్తం 3 ఊర్లుంటాయి. 3 గ్రామాలు కూడా నా కోసం వచ్చారనమాట. సబ్బోరు దాకా వచ్చి నన్ను తీసుకెళ్ళి చేశారు. ప్రతి అబ్బాయి జీవితంలో ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఓకే. వాడేదైనా గెలిచినప్పుడు ఈడు మావోడేరని చెప్పుకుంటారు కదా! నీ అవును. ఫ్రెండ్స్ నువ్వు గెలిచిన ఆ! తర్వాత ఎట్లా? నా నాకు చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీయే కాదు, నా ఫ్రెండ్స్ కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట నాకు. ఓకే. సో, అందరూ కూడా యాస్ ఎ ఫ్యామిలీలో ఉంటాం మేమంతా. సో, వాళ్ళకి కూడా చెప్పుకొని వెళ్ళినందుకు ఒకటి చేశా కాబట్టి అందరూ నాతోనే ఉండి నన్ను చూసారన్నమాట చాలా మంచిగా. మన ఊరికి మంచి పేరు తెచ్చావు ఫస్ట్. ఓకే. నీకోసం కదా మన ఊరికి తెచ్చావు, మన దేశం తెచ్చావు, మన రాష్ట్రం తెచ్చావు అని చెప్పేసి చాలా బాగా ట్రీట్ చేస్తుండే. ఇప్పటికీ స్టిల్ ఇప్పుడు కూడా నేను ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే ఈడే కదా మా ఎవరెస్ట్ ఇక్కడ అని ఇప్పటికీ చెప్పుకుంటారు అన్నమాట. ఓకే. నచ్చుతుంది. నాగరాజ్ గారు, మన భారత ప్రభుత్వం గురించి మరియు భారతీయ ప్రజల గురించి ఓకే. ఇది మీలాంటోళ్ళు మాట్లాడాల్సిన సమయం, సందర్భం కూడా. ఓకే. మీరింత గొప్ప అచీవ్‌మెంట్ సాధించినా గానీ చాలా మందికి తెలియదు. ఓకే. క్రికెట్ అని వేరే వాటి మీద చూపించినంత ఇంట్రెస్ట్ ఇండియన్ మీడియా కూడా ఎందుకు మీలాంటి సాహసికుల పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుంది అని అనిపించిందా మీకెప్పుడైనా? అనిపించింది. చాలా సార్లు అనిపించింది నాకు. ఒకసారి కాదు. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు చాలా సార్లు నేను ఎక్కువ డిసప్పాయింట్ అయినా నేను. ఎందుకంటే మన కంట్రీలో క్రికెట్, కబడ్డీ ఒకటే స్పోర్ట్స్ కావాలి. అవును. సో, ప్లెంటీ ఆఫ్ స్పోర్ట్స్ ఉన్నాయన్నమాట. అవును. సో, ఇన్ కేస్ ఇన్‌ఫాక్ట్ మన నేషనల్ స్పోర్ట్ వచ్చిన హాకీ. అవును. బట్ దాని గురించి ఎవరికీ తెలియదు. అంటే ఇప్పుడు అయిపోయింది ఇది మనకి. అవును. సో, ఇది నేను ఫీల్ అవ్వడం కాదు. నాకు నచ్చదు. అంటే గవర్నమెంట్ ట్రీట్ చేసే విధానం అయితే నచ్చదు నాకు. నచ్చట్లేదు ఇన్‌ఫాక్ట్ ఇప్పటికి కూడా నాకు. ఇన్ కేస్ ఇప్పుడు చెప్పాలంటే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. స్పోర్ట్స్ ఎవరు పార్టిసిపేట్ చేస్తారండి? అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు స్పోర్ట్స్‌కి? ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు? శారీరకంగా ఉత్సాహంగా ఉన్నవాళ్ళు, శారీరకంగా దృఢంగా ఉండేవాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఓకే. ఇంకొకటి అంటే తను అచీవ్ చేసిన తర్వాత గుర్తింపు కూడా అదే స్పందన ఉంటుందనుకున్న వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఉంటుంది కదా! ఓకే. ఇంకొకటి మిడిల్ క్లాస్ వాళ్ళా? అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళా? అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళా? బిలో మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ ఎక్కువ వీళ్ళే చేస్తుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మిడిల్ క్లాస్ వాళ్ళే అనమాట. సో, మంచిగా వెల్తీగా సెటిల్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా స్పోర్ట్స్‌లో రావాలి, ఇలా జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. అవును. ఏదో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనో లేకపోతే ఏదో అలా ఒక కాన్సెప్ట్ ఉంటారనమాట. బిలో మిడిల్ క్లాస్ అంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్సెస్ ఉండవు. అవును. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి. అవును. అండ్ ఏవైతే మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటారు గ్రోత్ అవ్వడం కోసం. ఈ సెటప్ పీరియడ్‌లో నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. నేను మా అక్క వాళ్ళ పిల్లలు లేకపోతే నేను అచీవ్‌మెంట్ తర్వాత నేను ఒక అచీవ్‌మెంట్ చేశాను. గోల్డ్ మెడల్ వచ్చాను. నా స్టేట్ లెవెల్‌లో గోల్డ్ మెడల్ వచ్చింది. అది మేము డిస్కస్ చేద్దాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక గ్రౌండ్‌కి వెళ్ళాలన్నా గానీ, లేదా ఒక ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళాలన్నా గానీ, లేదా ఒక అకాడమీకి వెళ్ళాలన్నా గానీ పే చేయాలన్నమాట. ఫీ పే చేయాలి నేను. ఓకే. సో, ఆ టైంలో నాకు కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ వచ్చింది. నేను పే చేస్తాను. బట్ బిఫోర్ దట్ చిన్న పిల్లాడండి. ఒక 6th క్లాస్ లేదా ఒక 6 ఇయర్స్, 8 ఇయర్స్ పిల్లాడిని మనం ఇప్పటి నుంచి డెవలప్ చేద్దాం అనుకుంటే వాడిని తీసుకెళ్ళి గ్రౌండ్ తీసుకెళ్ళాలి. ఓకే. వాడిని అకాడమీ జాయిన్ చేయాలి. అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఓకే. ఇప్పుడు గవర్నమెంట్స్ ఉన్నాయి కదా! సో, గవర్నమెంట్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడు రైల్వే గ్రౌండ్స్ ఉంటాయి. రైల్వే అకాడమీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే గవర్నమెంట్‌వే అన్నీ. సో, వాళ్ళకి పెద్దవాళ్ళంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు చిన్న పిల్లలకి అన్నమాట. ఒక 10th క్లాస్ పిల్లల వాళ్ళకో లేకపోతే ఇంటర్మీడియేట్ ఉన్న క్యాడర్ స్టేజ్ ఉన్న పిల్లలకో వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ ఇచ్చుంటే వాళ్ళు మీరన్నట్టు మనకు ఒలింపిక్స్‌లో చాలా ఎక్కువ వచ్చుంటాయి అన్నమాట. ఇవన్నీ రావడానికి రీజన్ ఇవే అన్నమాట. ప్రతి పిల్లాడికి కూడా పే చేయాల్సి ఉంటుంది. నేను మా అక్క వాళ్ళ పిల్లాడు 7 ఇయర్స్ ఓల్డ్ అనమాట. వాడిని గ్రౌండ్ తీసుకెళ్ళి నేను పే చేస్తే 800 పే చేస్తున్నాను ఆ పిల్లాడికి. అండ్ కోచ్‌కి ఒక 1000 రూపీస్ అనమాట. అంటే వాటికి ఒక యాక్టివిటీకి ఒక స్పోర్ట్‌కి పంపించడానికి పర్ మంత్ 2000 పే చేస్తున్నాను. నేను పే చేసిన ఓకే. ఇంకా చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళు అలా ఎవ్రీ ఇయర్ వాళ్ళ పిల్లలకి పెట్టాలంటే వాళ్ళే మిడిల్ క్లాస్ వాళ్ళే ఏదో ఒక పని చేసినా ఫుడ్‌గా ఉండదు. అలాంటి వాళ్ళ పిల్లాడిని గ్రో చేయడానికి వాడి కోసం మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలంటే ఆల్రెడీ ఇప్పటికే స్కూల్ ఫీజెస్ ఉంటాయి. స్కూల్ ఫీజు ఇప్పటికే హెవీ ఉన్నాయి. అవన్నీ క్రాస్ చేసి మళ్ళీ ఇలా తీసుకొద్దామంటే వాడికి గ్రౌండ్‌కి వెళ్ళాలన్నా పంపించాలన్నా ఫీజు ఉండాలి.
అవును. ఎలా అఫోర్డ్ చేస్తారు? అంటే ఫ్రీ యాక్సెస్ ఎందుకు గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? గ్రౌండ్స్ ఉన్నాయి, ఓకే. రైల్వే గ్రౌండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ గ్రౌండ్స్ ఉన్నాయి. వాటిని ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఇన్‌కేస్ డెవలప్ చేసినా గానీ, హ్మ్. ఇక్కడే మన సాక్ చూద్దామన్నమాట. హ్మ్. అలా డెవలప్ చేసినా గానీ పే చేయాల్సి వస్తుందన్నమాట. అవును. బీచ్ రోడ్‌లో, వైజాగ్ బీచ్ రోడ్‌లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటది పెద్దది. హ్మ్. వైజాగ్‌కే పెద్దదన్నమాట గ్రౌండ్ అది. ఆ స్విమ్మింగ్ పూల్ అన్నమాట. గవర్నమెంట్ అది. హ్మ్. జీహెచ్ఎంసీ, జీవీఎంసీ సంథింగ్. జీవీఎంసీ. మా వైజాగ్‌కి పెద్ద పూల్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట అది. సో, 50 మీటర్స్ లెంత్ అది. ఓకే. చాలా మంది ట్రైన్ అవుతున్నారు. నేను కూడా ట్రైన్ అయ్యాను నేను. సో, ఓకే. ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్ హ్యాండ్ ఓవర్ చేసిందన్నమాట అది. లాస్ట్ టైమ్ నేను చేసేటప్పుడు గవర్నమెంట్ పే చేసింది జస్ట్ ఒక ₹1000 అంతే. 1000 ఎంతో అరౌండ్ పే చేశారు 2019లో. ఓకే. నేను పే చేసి నేను ట్రైన్ అయ్యి నేను ఒక కోచ్ గోల్డ్ మెడల్ కొట్టాను నేను. గోల్డ్ మెడల్ వచ్చింది నాకు స్టేట్ లెవెల్‌లో. అవును. ఇప్పుడు నేను వెళ్తే సమ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఆ స్విమ్మింగ్ పూల్‌లో నీకు ఒక యాక్సెస్ కోసం నీకు ఒక 3,000 ఎంత పే చేయాల్సి వస్తుంది. పర్ మంత్ ఆర్ 3 మంత్స్ సంథింగ్. అలా ఎందుకు చేస్తుంది గవర్నమెంట్? హ్మ్. ఎందుకు యాక్సెస్ ఇయ్యట్లేదు పిల్లలకి? పెద్దవాళ్ళకి పోతే ఓకే. బట్ చిన్న పిల్లలకి ఇవ్వచ్చు కదా! ఎందుకు ఇవ్వట్లేదు? ఇది మీరు డిబేట్‌లో మీరే రైజ్ చేయాల్సి ఉంటది ఎక్కడైనా సరే. మీ మీడియా నుంచి మీరే ఎక్కడ రైజ్ చేయాల్సి ఉంటది. ఇలాంటివి ఒకటే కాదు. జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను నేను. ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఓకే. అంటే మీరే రైజ్ చేయాల్సి ఉంటది. ఓకే. ఒక క్రికెటర్‌కి లభించిన స్పందన మీలాంటోళ్ళకి లభించట్లేదు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు అనుకూలంగా మార్చుకొని ఎవ్వరు చేయలేని ఒక సాహసాన్ని గెలిచారు గదా! ఓకే. మీ గోల్ ఏంటి? నెక్స్ట్ మీ గోల్ ఏంటి? ఆహ్, మీకు నా గోల్స్ అనేది ఆఫ్టర్ ఎవరెస్ట్ తర్వాత చాలా చేంజెస్ అయిపోయినాయి. ఓకే. బిఫోర్ అంతా ఏమీ తెలీదు. బట్ మైండ్‌లో ఒక గోల్ ఉండేది. సమ్ ఆర్మీనో లేకపోతే కాపనో లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి అనుకోండి. ఏదో ఉండేది. బట్ వన్స్ సబ్మిట్ అయిన తర్వాత నా గోల్స్ నా లైఫ్ అన్నీ చేంజెస్ అయిపోయాయన్నమాట. ఫస్ట్ నా మెంటాలిటీ మాకు చేంజ్ అయిపోయింది. ఓకే. సో, ఆ పీరియడ్‌లో నాకు జాబ్ అనే కాన్సెప్ట్ పోయింది ఫస్ట్. ఓకే. ఒక నేషనల్ వైడ్‌లో ఒక పెద్ద అచీవ్‌మెంట్ చేద్దామని, లేదా ఒక నేషనల్‌కి ఒక మెడల్ తీసుకొద్దామని ఇలా నేను పరిగెట్టానన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను ఈ సమ్మిట్ కన్నా ముందు, ఎవరెస్ట్ కన్నా ముందు నా లైఫ్ జర్నీ చెప్పా ఆల్రెడీ మీకు. హ్మ్. ఆర్మీ అనే బ్యాక్‌గ్రౌండ్ అనే ఇంట్రెస్ట్ ఓకే. ఎక్కువ ఉంటదని చెప్పేసి. హ్మ్. బికాజ్ ఆఫ్ రన్నింగ్ అనమాట. రన్నింగ్. నేను ఇప్పటికి కూడా ఏం చెప్తున్నానంటే పిల్లలకి ఇప్పుడున్న యూత్‌కి కూడా అబోవ్ మిడిల్ క్లాస్ కావచ్చు ఎవరైనా ఇప్పుడు నేను మించి ఏం చెప్తున్నానంటే ఎనీ స్పోర్ట్ అనమాట. ఎనీ స్పోర్ట్ తీసుకోండి. ప్రతి స్పోర్ట్‌లో పాలిటిక్స్ ఉంటాయి. ఓకే. అది మీకు తెలుసు. మీకంత చెప్పాల్సిన అవసరం లేదు. అవును. బట్ తెలుసు. అందరికి తెలుసు అది. సాడ్ ట్రూత్ అనమాట అది. అవును. ఎనీ స్పోర్ట్ మీకు పాలిటిక్స్ ఉంటాయి. సమ్ మనీ పే చేయమనో లేకపోతే సంథింగ్ రికమెండేషన్ సంథింగ్ ఉంటాయి. అవును. బట్ అథ్లెటిక్స్‌లో మాత్రమే రన్నింగ్, స్విమ్మింగ్ ఇలా ఏమైతే ఉన్నాయో వీటిలో మాత్రమే నీ టాలెంట్ నుంచి నీ టాలెంట్ నువ్వు పోతావన్నమాట. ముందుకు పోతావన్నమాట. సో, ఓకే. నో పాలిటిక్స్ ఇందులో. రన్నింగ్‌లో నీ టైం మీద నీవు డిపెండ్ అయి ఉంటది. నీ మీద నువ్వే డిపెండ్ అయి ఉంటావన్నమాట. ఓకే. నిన్నెవడు ఆపలేడు. సో, ఇటువంటి ఈవెంట్స్ చాలా ఉన్నాయన్నమాట ఇండియాలో. ఓకే. ఇండియాలో ఒక రేస్ ఉంటదన్నమాట. మారథాన్. హ్మ్. ఓకే. ఇండియాలో రిచెస్ట్ మారథాన్ టాటా ముంబై మారథాన్. ఓకే. మీరు గూగుల్ చేయండి మీకు తెలుస్తది. ఆ మారథాన్ విన్ అయితే మీకొచ్చే ప్రైజ్ మనీ హ్మ్. క్లోజ్ టు 40-50 లాక్ అర్థం చేసుకోండి ఒకసారి. ఓకే. 40-50 లాక్ ఒక ఈవెంట్ చేసి విన్ అయితే వచ్చే అమౌంట్ నీకు 40-50 లాక్. అండ్ హైదరాబాద్‌లో రిచెస్ట్ మారథాన్ వచ్చేసి ఎన్ఎండీసీ ఎయిర్టెల్ మారథాన్. ఓకే. వాళ్ళు కూడా మంచి ప్రైజ్ మనీ ఆఫర్ చేస్తారు. సో, ఇవన్నీ మీద అవేర్‌నెస్ లేదు. హ్మ్. అవేర్‌నెస్ లేదు ఫస్ట్ వీళ్ళకి. యూత్‌కి గాని, మన ఇండియాలో గాని, మన స్టేట్స్‌లో గాని అవేర్‌నెస్ లేదు. అవును. చెప్పా కదా టాటా ముంబై మారథాన్ 40-50 లాక్ చెప్పా ప్రైజ్ ఓన్లీ ప్రైజ్ మనీ మాత్రమే అది. ఓకే. అచీవ్‌మెంట్స్ అయితే ఇంకెంత పెద్ద ఆఫర్స్ ఉంటాయో అదో పక్కన పడేయండి. కానీ ఇప్పటి వరకు కూడా హ్మ్. ఇండియన్ పర్సన్ ఎవరు లేరన్నమాట అచీవ్‌మెంట్ చేసింది. లేరు. మీరు గూగుల్ చేయండి. హ్మ్. ఇండియా నుంచి అచీవ్‌మెంట్ చేసిన ఎవరు లేరు. మరి ఎవరు అచీవ్ చేస్తున్నారు? హ్మ్. సమ్ జమైకా, ఇథియోపియా, సమ్ ఆఫ్రికన్ కంట్రీలో ఎవరుతున్నారో వాళ్ళొచ్చి కొడతారన్నమాట అవి. వాళ్ళొచ్చి హ్యాపీ కొట్టేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఓకే. అంటే ఇక రీజన్స్ అనేది ఎలక్ట్రనెస్ అనమాట. అది వరల్డ్ వైడ్ ఈవెంట్ కాబట్టి వస్తది. మీకు 40-50 లాక్ ఓన్లీ మన ఇండియాలో మాత్రమే. అదే ఈవెంట్ సమ్ అదర్ కంట్రీస్ లైక్ బ్రెజిల్, టోక్యో మారథాన్, చికాగో మారథాన్, లండన్ మారథాన్, బెర్లిన్ మారథాన్ ద హైయెస్ట్ మారథాన్ అనమాట. సో, ఈ అచీవ్‌మెంట్ కొట్టామంటే నీకు ఆల్మోస్ట్ నీకు ఒక 1 crore దాకా వస్తది నీకు ప్రైజ్ మనీ. ఒక సింగిల్ ఈవెంట్. ఓకే. బెర్లిన్ మారథాన్ మీరు గూగుల్ చేయండి. బెర్లిన్ మారథాన్, చికాగో మారథాన్, టోక్యో మారథాన్ ఇప్పుడు ఏమైతే చెప్తున్నానో మీరు గూగుల్ చేయండి. వన్స్ మీరు అచీవ్‌మెంట్ చేస్తే మీ లైఫ్ సెట్ అయిపోతది. కానీ అంత ఈజీ కాదు. ఓకే. సో, చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. అటెన్షన్ అన్నమాట ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఎవరు అంటే ఇప్పుడు నేను చెప్తా అంటే ఒక మనిషి ఒక అచీవ్‌మెంట్ చేశారంటే అది ఎవరైనా చేయగలుగుతారు. అవును.
ఎవరైనా చేయాలి అది అదే ప్రూవ్ చేస్తున్నారు కదా. ఒక మనిషి 100 కిలోమీటర్ పరిగెడుతుంటే ప్రూవ్ అయింది అంటే నేను కూడా పరిగెడవచ్చు. హార్డ్ వర్క్ చేయాలి, డెడికేషన్ ఉండాలి, త్రూ నీకు ఆ రిజల్ట్ వస్తుంది అనమాట. మీరు అన్నట్టు అవేర్నెస్ చాలా తక్కువ ఉంది కదా. ఇప్పుడు మీలాగా ఈ సాహసాలు చేయాలనుకునే వాళ్ళకి ఓకే. అంటే ఎలా దొరికిద్ది వాళ్ళకి? లింక్ దొరకాలంటే ఏం చేయాలి? ఎట్లా అంటే సోషల్ మీడియాలో ఏమన్నా ఉన్నాయా? అంటే ఎట్లా తెలుసుకోవాలి? యాక్చువల్లీ ఇదే చెప్తున్నాను నేను. అసలు మన తెలుగు స్టేట్‌లో అవేర్‌నెస్ లేదు. అవేర్నెస్ థింగ్. లేదు కదా. కొద్దిమంది ఉన్నారు. వీళ్ళు అచీవ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఓకే. అవేర్నెస్ ఎక్కడుందంటున్నా? అంటే ఏమైనా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ రన్నింగ్ కోసం ఆడదాం. రన్నింగ్ కోసం ఆడేటప్పుడు నేను ఇదివరకు చెప్పినట్టు లైక్ మారథాన్స్ ఉన్నాయి. ఈ మారథాన్స్ అనేది ఎవ్రీ ఇయర్ అవుతాయన్నమాట. ఎవ్రీ వీకెండ్ ఇండియా మొత్తం అవుతూ ఉంటాయి. అంటే మీకు ఓకే. ఇందాక టాటా ముంబై మాత్రం ఒకటే కాదు. ఓకే. అండ్ ఎన్ఎన్బీసీ ఎయిర్టెల్ మాత్రం ఒకటే కాదు. సో ఎవ్రీ వీకెండ్ ఇంకా మాత్రం జరుగుతూనే ఉంటాయి. వాటిలో నువ్వు డెడికేషన్‌గా 1 ఇయర్, 2 ఇయర్స్ నువ్వు పే చేయాల్సి ఉంటది అటెన్షన్. ఆ ఫేస్ అనేది రావాలన్నమాట ఇంపార్టెంట్. ఆ 42 కిలోమీటర్స్ రన్ చేయాలంటే ఆ ఫేస్ ఇంపార్టెంట్ నీకు. ఆ ఫేస్ వచ్చిందంటే నువ్వు ఎక్కడికైనా కొడతావు. నువ్వు వరల్డ్ వైడ్ ఎక్కడైనా ఈవెంట్ చేయొచ్చు అన్నమాట నీకు. ఓకే. అండ్ తర్వాత నీకు మంచి ప్రయోజనం వస్తది. కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకోటంటే మీకు ఆ రన్నింగ్ అనేది గ్రౌండ్ నమ్మితే ఎక్కువ ఎవరు చెడిపోరన్నమాట. హ్మ్. నువ్వు గ్రౌండ్ నమ్మితే ఎక్కడ నీకు అది ఏదో ఒకటి హెల్ప్ అవుతుంది నీకు. ఫిజికల్లీ అండ్ ఫిట్ ఎక్కడో దగ్గర నీకు హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు కార్పొరేటర్స్‌లో లైక్ ముంబైలో మెట్రో విప్రో మాత్రం అవుతది. ఇవన్నీ నీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి నీకు. కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకోటి మౌంటైనరింగ్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్‌నెస్ లేదు. బట్ త్రూ ఇక్కడ ఎలా అంటే మౌంటైనరింగ్‌లో కెరీర్ ఉందన్నమాట. కెరీర్ ఉంది. త్రూ ఆర్మీ ట్రైన్ చేస్తుంది నిన్ను. ఆర్మీ వాళ్ళు ట్రైన్ చేస్తున్నాను నేను. లైక్ ఇండియాలో కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట నీకు. డార్జిలింగ్‌లో హెచ్ఎంఐ ఒకటి, ఉత్తరాఖండ్‌లో జమ్మూలో జిమ్ అని ఒకటి. సో ఇలా ప్లెంటీ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట నీకు. వీళ్ళేం చేస్తారంటే నువ్వు ఏదైనా వెకేషన్‌కి వెళ్ళేటప్పుడు ఒకసారి నార్త్ వెళ్ళాలనుకుందామండి. సో నార్త్ వెళ్దాం అనుకుంటే ఒక స్నో ఫేస్‌కో లేదా ఏదో వాటర్ పార్క్‌కి వెళ్ళామంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి మనకి బడ్జెట్ ఈజీగా 20,000 ప్లస్ అయిపోతది. 20,000 ప్లస్ అవుతది. చూడడానికి వెళ్ళడానికి ఒక సైట్ సీయింగ్ కోసం మాత్రం. సైట్ సీయింగ్ కోసం మాత్రమే 20,000 అయిపోతది. హ్మ్. అది ఎన్నాళ్ళు మీకు? హ్మ్. 1 వీక్, 10 డేస్‌లో మీకు ట్రిప్‌కి అయ్యే బడ్జెట్ అది. ఓకే. ఒక పర్సన్‌కి ఈజీగా 20,000 ప్లస్ అవుతది నార్త్ వెళ్ళామంటే మనం. కానీ ఇదే గవర్నమెంట్‌లో హిమాలయాస్‌కి వెళ్ళడానికి కంప్లీట్ అనమాట. ఒక 28 డేస్ ట్రైనింగ్ ఉంటది. హ్మ్. ఇందాక మీకు చెప్పా కదా! సో అవును. ఏబీసీ సర్టిఫికేట్స్ ఉంటాయన్నా కదా! అవునవును. సో అటువంటి అడ్వెంచర్ కోర్సెస్ అనమాట నీకు. ఈ కోర్స్ మొత్తం నీకు ఆర్మీ ట్రైన్ చేస్తది. విత్ అకామిడేషన్, ఫుడ్ ప్లస్ ఎక్విప్‌మెంట్. ఇది మొత్తం నేను క్యారీ చేస్తాననమాట. నేను క్యారీ చేసి నీకు అయ్యే బడ్జెట్ 28,000. స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటది. ఫర్ 1 మంత్. ఫర్ 1 మంత్‌కి 28,000 అనమాట పర్ పర్సన్‌కి. హ్మ్. హ్మ్. ప్లస్ ద కోర్స్ కోసం అది. ఓకే. కోర్స్ ఇస్తుంది నీకు. నిన్ను ట్రైన్ చేస్తుంది. నిన్ను ట్రైన్ చేసి నీకు మంచి ఏ వచ్చింది. సో నెక్స్ట్ అడ్వాన్స్ ఉంటది. ఏ వచ్చింది. ఎంఓఏ ఉంటది. ఏ వచ్చింది. ఇలా 3 నీకుంటే ఒక లైసెన్స్ నీకు ఉంటే లైసెన్స్ నీకు ఉన్నట్టే అనమాట. సో త్రూ నువ్వు కంపెనీ పెట్టుకోవచ్చు. లేదా ఒక అడ్వెంచర్ నువ్వు లీడ్ చేయొచ్చు. లేదా ఒక ఇన్‌స్ట్రక్టర్‌గా వర్క్ చేయొచ్చు. ఓకే. ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటే కాదు మళ్ళీ సెర్చ్ అండ్ రెస్క్యూ ట్రైనింగ్స్ ఉంటాయి. ఇంకా పారాగ్లైడింగ్ ఇలా నెంబర్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ అడ్వెంచర్స్ అన్నీ కూడా ఆర్మీ ట్రైన్ చేస్తది. ఈ లీడ్స్ అనేవి మనకు తెలియవు అనమాట. తెలియట్లేదు మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి. ఓకే. ఎవరు చెప్పేటోళ్ళు కూడా లేరు ప్రెజెంట్. ఓకే. ఎంత గొప్ప అచీవ్‌మెంట్ సాధించావు కదా! ఇప్పుడు నీ తోటి యువత రీల్స్ చూడటం, ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతుంది. అంటే ఎవరి జీవితంలోనైనా అవ్వుండొచ్చు. నీకేమనిపిస్తుంది? ఇంత గొప్ప అచీవ్‌మెంట్ సాధించిన నీకు ఆత్మహత్యలు చేసుకున్నారని విన్నా, రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు అనిపించినా గాని, ఈ యువతను చూస్తే నీకేమనిపిస్తుంది? నన్ను ఈ క్వెషన్ కన్నా ముందు ఇందాక అడిగారు కదా! సో ఎవరెస్ట్ ఎక్కాక మీకేమనిపించిందని అడిగారు కదా! హ్మ్. నాకేం అనిపియలేదు. హ్మ్. హానెస్ట్‌లీ నాకేం అనిపియలేదు. ఎందుకంటే అదొక ఆర్టిఫిషియల్ అచీవ్‌మెంట్ అండ్ అలా కాదు. నాకది ఏం అనిపియలేదు నాకది. ఎందుకంటే నాకు ప్రపంచం చచ్చినట్టు అనిపించింది నాకు. ఓకే. అంత పెద్ద అచీవ్‌మెంట్ తర్వాత, అంత రిస్క్ చేసి ఎక్కిన తర్వాత, ఆ డెడ్ బాడీస్‌ని చూసి, ఇంకా స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత నాకది ఏం అనిపియలేదు. అచీవ్‌మెంట్ అయిపోయింది ఇంతేనా అనిపించింది నాకు. ఓకే. ఇప్పుడు ఈ చిన్న పిల్లలు మీరన్నట్టు ఈ 9థ్ క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియేట్ పిల్లలు చనిపోతుంటే ఏమి తెలియదు. అవును. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా అంటే అంతా సోషల్ మీడియా. అవును. ఎఫెక్టెడ్ బై సోషల్ మీడియా అనమాట. అవును. ఈ సోషల్ మీడియాలో ఏమైతే జరుగుతున్నాయో, ఏమైతే చూపుతున్నారో అదే నిజం నమ్ముతున్నారు. అవును. అది కాదు. మా ఏజ్‌లో మా చిన్నప్పుడు ఆడుకునేటోళ్ళమన్నమాట. హుహు. ఇప్పుడంతా మొబైల్‌కి అడిక్ట్ అయిపోయారు. అవును. ఇంట్లో నుంచి బయటికి రావట్లేదన్నమాట. అంతా ఫోన్‌లోనే ఉంటున్నారన్నమాట. సో, ఇది ఎఫెక్ట్ అంతా సోషల్ మీడియా ఎఫెక్ట్ అన్నమాట. ఓకే. అది వాళ్ళకి తెలియదు. పేరెంట్స్ చెప్పట్లేదు. అవును. సో, కంప్లీట్‌గా పేరెంట్స్ ఫాల్ట్ అన్నమాట అది. రీసెంట్ 'బిగ్ బాస్‌లో' గూడా
నీలాంటి ఒక యాక్టివ్ పర్సనే. మన పేరు కళ్యాణ్. ఆర్మీ నుంచి వచ్చి 'బిగ్ బాస్'లోకి వచ్చారు కదా! ఓకే. ఇప్పుడు నీలా నువ్వు కూడా 'బిగ్ బాస్'కెళ్తే ఇంకా జనంకి చాలా అవేర్‌నెస్ వస్తుంది కదా! అటువైపు ఎందుకు ట్రై చేయలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 'బిగ్ బాస్' నాకేం తెలీదు. ఓకే. నాకు ఎందుకో ఆ కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి నచ్చదు నాకు. నచ్చదంటే సెన్స్ నేను ఎప్పుడూ నచ్చలేదని చెప్పలేను. బట్ ఎప్పుడు ఆ థాట్‌తో ఎప్పుడు నేను కనెక్ట్ అవ్వలే 'బిగ్ బాస్'కి నేను. ఎవరో ఫైట్ చేసుకునే లేకపోతే ఇలా మోటివ్ చెప్తే ఓకే. అందులో మోటివేషన్ ఏముందో నాకు అర్థం కాదు. హ్మ్. 'బిగ్ బాస్' నాకేం తెలీదన్నా. హ్మ్. అసలు ఆ కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటదది. ఆ కాన్సెప్ట్ ఎప్పుడు నేను చూడలేదు. నేను ఎప్పుడు విన్నా గాని ఎప్పుడు చూసిందేం లేదు. నాకెందుకో నచ్చదు కూడా 'బిగ్ బాస్' అనేది. సో, మోటివ్ క్లాస్ తీసుకొని మోటివేషన్ చెప్పమంటే ఓకే. అందులో మోటివే ఉండదు. సో, అందుకే నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు. ఓకే. ఇప్పుడు నీలాంటి సాహసికులు ఉన్నారు. ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత అమ్మాయిల్లో ఒక క్రేజ్ అనేది ఏర్పడదు కదా నీకు. ఓకే. ఎవరైనా ప్రపోజ్ చేయటం గాని, నువ్వు ఎవరినైనా ప్రేమించడం గాని ఏమన్నా ఉందా నీ లైఫ్‌లో? ప్రపోజల్స్ కామన్. ఇక్కడ థింగ్ ఏంటంటే హానెస్ట్‌లీ ఎలా చెప్పాలి? నన్ను ఒక పిల్ల ఇష్టపడుండే. ఓకే. ఇష్టపడుతున్నప్పుడు అమ్మాయి మంచిది, నచ్చింది. నేను యాక్సెప్ట్ చేద్దామన్న పీరియడ్ ఏమైతే ఉంటదో, ఆ పీరియడ్ కంప్లీట్ కాకముందే అమ్మాయి పెళ్లయిపోయింది. హుహుహు. సో, దెన్ అక్కడితో ఆగిపోయింది. ఓకే. అంటే లవ్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అని చెప్పక్కర్లేదండి. బట్ ఎమోషన్స్ కట్ అయినాయి అంతే. సో, నేను కంప్లీట్‌లీ అడ్వెంచర్ ట్రైనింగ్స్ ఇంకా జాబ్ కెరీర్ అనే ఫ్లోలో ఉన్నానన్నమాట. సో, నాకు ఆ ట్రాక్‌లో నేను పక్కనే ఉన్నానని చెప్పొచ్చు. ఓకే. అంటే నువ్వు ఇంత అచీవ్‌మెంట్ సాధించిన తర్వాత తనకొక మాట చెప్పాలి అని కూడా ఏమి అనిపించలేదా నీకు? ఆ టైం దొరకలేదు. సో, ఓకే. ఆ టైం చెప్పే టైంకే ఆమె పెళ్లయిపోయింది. ఓకే. అలా. ఎవరెస్ట్ ఎందుకెక్కాలి? ఓకే. ఎక్కడానికి ఎంత ఖర్చవుతుంది? ఎలాంటి ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవాల్సుంటుంది? ఓకే. సో, యాక్చువల్లీ ఇప్పుడు మీరు కరెక్ట్ ట్రాక్‌లో ఉన్నారన్నమాట. ఇప్పటిదాకా అడిగిన మాట ఎందుకంటే ఇది చాలా వాలిడ్ క్వెషన్ అన్నమాట మీకు. ఓకే. అండ్ ఇంట్రెస్టింగ్ క్వెషన్ కూడా. అండ్ ఎందుకు ఎక్కలేదు దానికంటే కూడా ఎంత ఖర్చు అవుతుందని చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట ఇక్కడ. ఓకే. ఎవరెస్ట్ ఎక్కడానికి ఇప్పుడు నేను చూసుకుంటే ఈజీగా తక్కువ సమ్ కంపెనీస్ రికార్డింగ్ కంపెనీస్ 30-40 లాక్ అవుతదన్నమాట. ఆహ్! ఒక పర్సన్ ఎక్కడానికి. ఓకే. యాహ్! ఎందుకు అనేది మనకిక్కడ టెంపుల్ ఉంటాయి. ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. ఫేమస్ టెంపుల్‌కెళ్ళి ఉన్నప్పుడు మనం వెళ్ళడానికి టికెట్ తీసుకుంటాం. హ్మ్. సమ్ 30-300 సంథింగ్ ఎంత చార్జ్ చేస్తారు. సో, అలా అక్కడ నేపాల్ గవర్నమెంట్‌కి అండ్ చైనా గవర్నమెంట్‌కి సాగరమాత అంటారన్నమాట. ఇలా ఎవరెస్ట్ ఎక్కుతున్నా అని చెప్పేసి మనకు పర్మిషన్ తీసుకోవడానికి టికెట్ ఏమైతే ఉందో హ్మ్. అది ఈజీగా ఒక 9 లాక్, 7 లాక్, 8 లాక్ ఉంటది. గవర్నమెంట్ పే చేస్తాం మనం. అక్కడున్న గవర్నమెంట్ పే చేస్తామన్నమాట. ఫస్ట్ థింగ్. సో, ఐదర్ నేపాల్ కంపెనీ లేదా నేపాల్ గవర్నమెంట్ ఆర్ చైనా గవర్నమెంట్. మనం ఎక్కుతున్న మనం పర్మిషన్‌కి సో, ఓకే 9-10 లాక్, 7-10 లాక్ బిట్వీన్ సమ్‌వేర్ ఎంతో. సో, అంత చార్జ్ చేస్తారన్నమాట. సో, మనం పే చేస్తాం ఫస్ట్ ఓకే. థింగ్. అండ్ సెకండ్ సో, మనం ఏమైతే ఎక్విప్‌మెంట్ చేసుకుంటామో టూ ఎక్స్‌పెన్సివ్ అన్నమాట. అంటే -40 టెంపరేచర్ హోల్డ్ చేయాలంటే అది కొంచెం బేర్ చేయాల్సి ఉంటది. సో, అది ఈజీగా ఒక 4 లాక్ అవుతది. ఓకే. ఇంకా పర్సనల్ ఎక్విప్‌మెంట్స్, ఇంకా ఇంటర్నేషనల్ ట్రావెల్స్, ఇంకా ఫ్లైట్ జర్నీస్ ఇవన్నీ యాడ్ చేస్తాం. మళ్ళీ అక్కడ గవర్నమెంట్ వీసా ప్రాసెస్, ఇంకా మెడికల్ ఇన్సూరెన్స్, ఇంకా కంపెనీ స్పెషలిటీస్ ఇంకా ఏమైతే మనకి ఇస్తారో సర్వీస్ ఇస్తారో సర్వీస్‌కి, ఇంకా హోటల్, ట్రావెలింగ్స్ ఇయన్నీ యాడ్ చేసుకుంటే అండ్ షెర్పా బోనస్. షెర్పాకి ఆల్మోస్ట్ 5 లాక్ ఎంతో పే చేసి చార్జ్ చేస్తారు. అదొకటి. ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే ఈజీగా 40 లాక్ అవుతదన్నమాట ఇప్పుడు. ఓకే. ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఈజీ అయింది సబ్మిట్ చేయడం. ఒక 1 crore నీకు మనీ ఉంది, సబ్మిట్ చేయాలని నువ్వు ఒక కామన్ మ్యాన్ వచ్చేసి నీకు సబ్మిట్ చేయాలనిపించింది. నీకు మనీ ఉంది. ఒక 50 లాక్, 60 లాక్ ఎంతైనా చార్జ్ చేస్తారు. నువ్వు సబ్మిట్ చేయాలి అంతే. అప్పుడు ఏం చేస్తారంటే నీ వెనక ఏమైతే సర్ప గైడ్స్ ఉంటారో ఒక నలుగురు ముగ్గురు యాడ్ చేసుకుందాం. నేను తీసుకెళ్ళి పెట్టేటివి కూడా చేస్తున్నారు. అలా ఓకే. ఆర్టిఫిషియల్ సబ్మిట్ కూడా అవుతున్నాయి. కానీ ఏవైనా గానీ నాకు క్లైమేట్ టెంపరేచర్ బేస్ చేసి ఉంటది. నీకు అది ఎఫెక్ట్ అవుతది. ఫిజికల్ ట్రైనింగ్, మెంటల్ ట్రైనింగ్. అండ్ ఇంకోటి సో, ఎందుకు ఎక్కుతారని అడిగారు కదా! దీనికోసమే. మీకు 'ఉసేన్ బోల్ట్' తెలుసు కదా! తెలుసు. ఏంటి ఫేమస్ ఆయన? రన్నింగ్. రన్నింగ్ కదా! హ్మ్. అంటే తను రన్నింగ్ చేయబట్టి ఫేమస్ అయ్యాడా? లేకపోతే అతను రన్నింగ్ చేసిన అచీవ్‌మెంట్ వల్ల ఫేమస్ అయ్యారా? రన్నింగ్ చేయబట్టి ఫేమస్ అయ్యాడు. రికార్డ్ కోసం 9 సెకండ్స్ 9:43 సెకండ్స్‌లో అచీవ్‌మెంట్ చేశారు కాబట్టి తను ఫేమస్ అయ్యాడు అవును. కదా! సో, మీ అందరికి అదే తెలుస్తదన్నమాట. 9 అవును. సెకండ్‌లో పరిగెట్టాడు కాబట్టి ఫేమస్ అయ్యాడని తెలుస్తది. అవును. కానీ ఆ 9 సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్ అయితే ఉందో ఆ టైమింగ్ కోసం అన్ని ఇయర్స్ ఫైట్ చేస్తుండొచ్చు. అవును. ఎన్ని ఇయర్స్ తను హార్డ్ వర్క్ చేస్తుండొచ్చు. అవును. అదెవరు రికగ్నైజ్ చేయరు. అవును. ఆ టైంని రికగ్నైజ్ చేస్తారు.
అంటే ఏంటిది తన ప్రూవ్ చేశాడు ఆయన. తన అంత హార్డ్ వర్క్ పే చేసి అటెండెన్స్ పే చేసి ఆ 9 సెకండ్స్ ఫ్రాక్షన్ సెకండ్‌లో తను రన్ చేసే ఒక హ్యూమన్ బాడీ రన్ చేయొచ్చున అతను ప్రూవ్ చేశాడు ఆయన. ప్రూవ్ అయ్యింది. అంటే ఏంటి అది నేను చేయొచ్చు, మీరు చేయొచ్చు. అవును. ఆ టైం ఇచ్చినప్పుడు అటెండెన్స్ పే చేసినప్పుడు ఆ టైం మనం కూడా బీట్ చేయొచ్చు. మనకి మెడల్స్ వస్తాయి. అని అతను ప్రూవ్ చేశాడు కాబట్టి తను ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఎవరెస్ట్ అంత ఈజీ కాదు. కాదు కాబట్టి నేను అచీవ్ చేయాలనుకున్నాను. అంటే నాకు ఆపర్చునిటీ వచ్చింది. ప్లస్ దాన్ని గివ్ అప్ చేయలేదు నేను. దాన్ని ఎలా ఫిల్టర్ చేయాలనుకున్నాను కాబట్టి నేను అన్నిటిని బీట్ చేసి నేను సబ్మిట్ చేశాను. సో నాకు ఇది రికార్డ్ ఏం కాదు. నేను అచీవ్‌మెంట్ చేసినందుకు నాకు నేను చాలా చేంజ్ చేసుకున్నానన్నమాట నేను. ఒక స్ట్రెంగ్త్ ఇంకా ఏమైనా చేయొచ్చు లైఫ్‌లో. ఏదైనా సాధించొచ్చు అని ఒక ఎయిమ్ క్రియేట్ అయ్యింది. చిన్న వాటికి మీరన్నట్టు సూసైడ్ చేసుకోవడం చూసానన్నారు. అవును. ఇది ఇలాంటి ఫార్ములాస్ ఎలా అంటే ఎవరైనా అడ్వెంచర్ చేస్తే గనుక ఇలాంటి ఆలోచనలు రావు. ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా కానీ ఫేస్ చేయొచ్చులే అన్న ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎవరెస్టే కాదు అడ్వెంచర్ ఏదైనా అడ్వెంచర్ చేసినప్పటికి ఎవరైనా కానీ ఆ కాన్ఫిడెన్స్ చాలా స్ట్రాంగ్‌గా బిల్డ్ అవుతుంది. సో ఐ వాస్ గ్రేట్‌ఫుల్. ఎవరెస్ట్ ఎక్కాలనుకున్న వాళ్ళు అంటే ఒకే రోజు సాధ్యం అవ్వదు కాబట్టి కొన్ని కాదు. నెలలు ఈ నెలల వ్యవధిలో ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి? ఫిజికల్‌గా ఎలా ట్రైన్ అవ్వాలి? తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి? అంటే ఏ ఏ ఏ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడతది? ఆ ఆర్గాన్స్‌కి సంబంధించినయి ఎక్సర్సైజ్ చేయటం గాని, ఫుడ్ తీసుకోవటం గాని అట్లాంటిదేమన్నా ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా మీరు ఎవరెస్ట్ సబ్మిట్ చేయాలనుకుంటే బిఫోర్ 1 ఇయర్ నుంచి మీరు అదే ప్రిపరేషన్‌లో ఉండాల్సుంటదనమాట. ఓకే. 1 ఇయర్. క్లోజ్ టు 1 ఇయర్. సో ఈ 1 ఇయర్‌లో ఏం ప్రిపరేషన్ ఉంటదంటే మీ బాడీ మొత్తం మీ కంట్రోల్‌లో ఉండాలనమాట. ఓకే. ఫస్ట్‌ది. అండ్ మీరు పర్ డే చూసుకుంటే మీరు ఫిజికల్ యాక్టివిటీస్ ఎలా అంటే మీరు ఇంక రన్ డైలీ అనమాట. మీరు మీ విల్ పవర్ కోసం ఏంటంటే ఈజీగా మీరు 20 కిలోమీటర్స్ రన్ చేయగలగాలనమాట. కెపాసిటీ మీలో ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ మోర్ ఓవర్ మెంటల్ స్ట్రెంత్ అనమాట. సో మీకు ఇందాక చెప్పాను మీకు 30% ఫిజికల్ స్ట్రెంత్ అయితే మీకు 90% మీకు ఎబోవ్ ఆఫ్టర్ 70% మీకు మెంటల్ స్ట్రెంత్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పేసి. ఓకే. అంటే ఎటువంటి సిట్యుయేషన్‌లో కూడా ఫస్ట్ మీరు భయపడకూడదు. అండ్ గివ్ అప్ చేసేటువంటి ఆలోచన రాకూడదనమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకంటే ప్రతి స్టెప్ కూడా మీకు రిస్కే కదా అక్కడ. అవును. సో మీకు ఫస్ట్ మీరు ఫిజికల్‌గా ఫిట్ ఉంటే మీరు చేయగలుగుతారు. కానీ మెంటల్‌గా ఫిట్ లేకపోతే మీరు అది ముందు బాడీ పుష్ చేయలేరు. అవును. అండ్ ఇంకోటి క్లైమేట్ చేంజెస్ ఉంటాయి. అండ్ ఇంక అక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రమాదాలు ఎదురవుతుంటాయి మనకి. సమ్ అవెంజర్స్ కానీ, క్లైమేట్ చేంజెస్ కానీ, సో విండ్ గానీ అండ్ మీరు మెంటల్‌గా స్ట్రెంత్ ఫిట్‌గా లేకపోతే మీరు ఏం చేసినా మీకు అర్థం కాదు. ఓకే. అవును. సో కాల్డ్ యాపో మీకు ఇందాక చెప్పినట్టు ఇవన్నీ క్రియేట్ అవుతాయి కాబట్టి వీటన్నీ మీరు బేస్ చేయడానికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలన్నమాట. ఇవన్నీ మీకు ట్రైనింగ్‌లో ఉంటాయి. సో ఓకే. ట్రైనింగ్ లేకుండా చేద్దామంటే మీకు నెంబర్ ఆఫ్ కేసెస్ ఇవే అనమాట. డెత్ కేసెస్ అన్నీ అనమాట. సో వితౌట్ ట్రైనింగ్ లేకుండా వస్తారు చేద్దాం అనుకుంటారు. సగం దూరం వచ్చేసి గివ్ అప్ చేస్తారు. సో అలా గివ్ అప్ చేయడం వల్ల మీ ప్రాబ్లమ్ కాదు. ట్రూ క్లైంబర్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అనమాట. అంటే మీరు జస్ట్ ఒక అడ్వెంచర్ చేయడానికి ఒక సో కాల్డ్ పిక్నిక్‌లా వచ్చారు నేను. మీరు నాకన్నా ముందుంటారు. మీరు నాకు స్పేస్ ఇయ్యరు. సో మీ వల్ల హ్యాంగ్ అయిపోతాను నేను. అక్కడే హోల్డ్ అయిపోతాను నేను. సో నాకు టైం పోతది. ఆ టైం అయినప్పుడు నాకు మీరు ముందుకు పోలేరు. మేము క్రాస్ చేసి పోవడానికి ఉండదు నాకు. ట్రాఫిక్ జామ్ అయిపోతది. సో ఒక ట్రాఫిక్ జామ్ ఇదే అనమాట. ఓకే. ట్రూ క్లైంబర్స్ కన్నా ఫేక్ క్లైంబర్స్ ఎక్కువ వస్తారు. ఓకే. అంటే ప్రిపేర్డ్ కాకుండా ఫిజికల్లీ మెంటల్ ప్రిపేర్డ్ కాకుండా ఎక్కువ మంది వస్తారనమాట. వాళ్ళ ముందు బాడీ పుష్ చేయలేరు. దీని వల్ల ఒక ట్రూ క్లైంబర్ వెయిట్ చేయాల్సి ఉంటది. అది సో కాల్డ్ ట్రాఫిక్ జామ్ నేపాల్ సైడ్. ఇవన్నీ కేసెస్ అనమాట. ఎవరెస్ట్ ఎక్కావు, వచ్చావు. చాలా చిన్న వయసులోనే మెంటల్‌గా నువ్వు ఎంత స్ట్రాంగ్‌గా ఎలా ఎందుకంటే చూడటానికి మాలాగానే ఉన్నావు. మాకన్నా చాలా ఏజ్ తక్కువ నువ్వు. ఓకే. మెంటల్‌గా ఎంత స్ట్రాంగ్ ఎలా అయ్యావు నువ్వు? మీకు చెప్పా కదండి. నేను ఒక్కనే కాదు. సో ఎవరైతే అడ్వెంచర్‌లో ఉంటారో ఇవన్నీ చూసి అంటే నేను ఎవరెస్ట్ ఎక్కి కూడా నాకు ప్రపంచం చిన్నది అనిపించింది నాకు. నేనదే చెప్తున్నా మీకు. ఎలా ఫీల్ అయ్యానంటే ఏం ఫీల్ కాలేదు నేను. అక్కడ ఏం అనిపించలేదు నాకు అది. సో అటువంటి రిస్క్ చేస్తే నేను అటువంటి ట్రైనింగ్ తీసుకొని అవన్నీ ఫీచర్స్ నాకు ఏం అనిపించలేదంటే ఇంకా ఏం చేసినా నాకు నథింగ్ అనిపిస్తుంది నాకు. ఓకే. సో ఏదైనా చేయొచ్చు అనే ఒక పాజిటివ్ మూడ్ ఉంది. ఏమొచ్చినా ఫేస్ చేయొచ్చులే అనే ధీమా కూడా ఉంది నాకు. ఓకే. సో ఇప్పుడు కూడా కమింగ్ ద మిషన్ ఒక అడ్వెంచర్ ఒక హైలీ మిషన్ తీసుకున్నానన్నమాట. యాక్షన్ చేయబోతున్నాను నేను. నాది నెక్స్ట్ క్వెషన్ నాదదే. మీ మిషన్ ఏంటి? దాని యాహ్! బడ్జెట్ ఏంది? దాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు? నేను ఎవరెస్ట్ సబ్మిట్ చేసినప్పుడు నాకు ఏం అనిపియలేదు. ఓకే. అది హైలీ ఇంపాసిబుల్ మిషన్ పాసిబుల్ చేశాను. ఓకే. ఇప్పుడు ఎలా అంటే కిలిమంజారో అని చెప్పి ఆఫ్రికా మిషన్ అనమాట. ఆఫ్రికా హైయెస్ట్ పీక్ కిలిమంజారో. అదొచ్చేసి ఒక కామన్ మ్యాన్ వచ్చేసి సబ్మిట్ చేయడానికి 1 వీక్ పడతది. 1 వీక్. అంటే బిలో 6000 మీటర్స్ పీకే. కానీ ఆల్టిట్యూడ్ పీక్ కాబట్టి సో క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3 కేసెస్ ఉంటాయి. సబ్మిట్ చేస్తారు. రిస్కీ పీక్ కాదు.
బట్ టఫెస్ట్ వీక్ అనమాట. దానికి కూడా ఒక 1 వీక్ టైం పడుతుంది. ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే ఒక గిన్నిస్ రికార్డ్ కోసం అనమాట. చెప్పాను కదా నాకు ఛాలెంజింగ్ గానే ఇష్టం, బట్ సంథింగ్ డిఫరెంట్ చేయాలని చెప్పేసి. ఓకే. ఒక కామన్ క్లైంబర్ చేసే 7 వీక్ ట్రిప్ ఏదైతే క్లైంబింగ్ ఉందో దాన్ని నేను వితిన్ 6 అవర్స్ చేయాలన్నమాట. యాజ్ ఫర్ రికార్డ్, గిన్నిస్ రికార్డ్ కోసం అనమాట. దీని బడ్జెట్ కూడా ఒక కామనర్ క్లైంబర్ వెళ్తే ఒక 3 లాక్ అవుతుంది. ఇప్పుడు నాకు అరౌండ్ ఒక 8 లాక్ వరకు అవుతుంది అనమాట. ఓకే. అంటే నువ్వు ఇది సాధించావు కదా! నీ తోటి వాళ్ళు కూడా ఇలా ఎంకరేజ్ చేయాలి. అలాంటిది ఏదైనా ఒక సంస్థ పెట్టొచ్చు కదా! సంస్థ పెట్టచ్చు. ఆల్రెడీ నాతో వచ్చిన పర్సన్ అన్నయ్య భర్త ఉంటారు. భర్త తను క్లైంబరే. తను పెట్టారు. తను వర్క్ చేశాను నేను. ఓకే. సో వర్క్ చేశాను. ప్లస్ మేము ఏపీ అండ్ తెలంగాణ బోత్ గవర్నమెంట్స్లో ఒక ప్రాజెక్ట్ చేసాం అన్నమాట. ప్రాజెక్ట్స్ అరౌండ్ ఒక 5000 స్టూడెంట్స్ వరకు మేము ట్రైన్ చేసాం. ఇలానే అడ్వెంచర్ లైఫ్ స్కిల్స్ మీద. వాళ్ళు చాలా ట్రైబల్ అండ్ సమ్ పిల్లలు 10th బిలో ఉన్న పిల్లలకి మేము ఆల్మోస్ట్ ఒక 5000 అరౌండ్ 5000 వరకు మేము ట్రైన్ చేసాము కోవిడ్ ముందంతా. ఓకే. కోవిడ్ ముందంతా వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళకి చాలా మంచి ప్రాజెక్ట్ కండక్ట్ చేస్తుండే మేము. చేసాం కూడా అండి. ఓకే. ఇప్పుడు మీలాంటి సాహసికులకి గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అంటే ప్రయారిటీ ఏమైనా ఉంటుందా? సో కిలిమంజారో బడ్జెట్ మీకు నేను 8 లాక్ అన్నా కదా. సో మీకు డౌట్ రాలేదా ఎందుకు 7 లాక్ అవుతుంది, మీరు 3 లాక్ అన్నారు కదా అని చెప్పేసి మీరు క్వశ్చన్ మీకు అనిపించలేదు? అనిపించలేదు. ఎందుకంటే దాని గురించి అవగాహన లేదు కదా, పర్టికులర్ అవగాహన లేదు Okay. కాబట్టి. సో ఒక కామన్ క్లైంబర్ ఇప్పుడు నేను వెళ్ళి డైరెక్ట్ సబ్మిట్ చేస్తాను, నాకు 3 లాక్ సరిపోతుంది. ఇంకా తక్కువనే 3 లాక్ 2.5 లాక్ సంబర్ ఇప్పుడు ఎంత అవుతుంది అయిపోతుంది. బట్ ఇప్పుడు నేను 8 లాక్ అడిగాను కదా, ఉమ్, ఎందుకు అని మీకు క్వశ్చన్ మాకు రాలే? ఉమ్. ఎందుకు 8 lakhs? నేను ఒక కామన్ క్లైంబర్ రిలీజ్ చేయడానికి 1 వీక్ పడుతుంది. అలాంటి నేను 6 అవర్స్ చేస్తా అన్నాను. అంటే ఇంకా తక్కువ, ఇంకా 6 అవర్స్ అంటే ఇంకా ఈజీనే కదా అవును. అంటే మీ దృష్టిలో. మరి 6 మీ 1 వీక్ చేసేది మీరు 6 అవర్స్ చేస్తున్నారు కదా, మరి మీకు ఎందుకు 8 లాక్ వాళ్ళకి 3 లాక్ అని మీకు క్వశ్చన్ మాకు వచ్చింటే రావాలి మీకు కామన్గా, బట్ మీకు ఇంకా రాలేదు. సో థింక్ ఏంటంటే ఒక మీరు డైరెక్ట్గా వెళ్ళేసి సబ్మిట్ చేసి వచ్చాయన్నమాట, మీకు 1 వీక్లో అయిపోతుంది. ఓకే. బట్ ఇప్పుడు నేను చేసే మిషన్ అలా కాదనమాట. మీకు కమింగ్ చేయబోయే మిషన్ స్పాన్సర్షిప్ అయితే లేదు. స్పాన్సర్షిప్ వస్తే ట్రై చేస్తున్నాను. సో మంచిగా స్పాన్సర్షిప్ వస్తే చేస్తాను అన్నమాట. వెళ్ళి మీరు 1 వీక్ తీసుకున్న టైము నేను 2 months తీసుకుంటా అక్కడ. నేను ఎస్ 2 months నేను ఆఫ్రికాలో ఉండి అక్కడ నేను ట్రైన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. నేను ఆ హైట్లో ఒక 4-5 times సబ్మిట్ చేస్తాను. నేను 4-5 times సబ్మిట్ చేసి అక్కడ ట్రైనింగ్ అయ్యి ఫైనల్లీ నేను అటెంప్ట్ చేస్తాను అన్నమాట. నేను ఓకే. మీరు ఒకసారి సబ్మిట్ చేస్తే మీకు చార్జ్ చేస్తారు ఫీజు, ఓకే. సమ్ సబ్మిట్ పర్మిషన్. అలాగే అక్కడ నేను ఒక 2 months అక్కడే ఉండాల్సి ఉంటుంది. నేను ఒక 4-5 times సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చార్జ్ చేస్తారు అన్నమాట. అండ్ ఎక్విప్మెంట్స్, ఇంకా 2 months ఆఫ్రికాలో ఉన్నట్టు దానికి కావాల్సిన అచీవ్మెంట్స్, ఎక్స్పెన్సివ్స్, ఇంకా పర్మిషన్స్, ఇంకా నాకు టీం వస్తుంది అన్నమాట. సో గిన్నెస్ టీం వస్తుంది, లేదా అక్కడున్న టీంకి నేను పే చేయాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అక్కడ మీకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో ఒక ఎగ్ వచ్చేసి 200 ఉంటుంది, ఒక ఎగ్ కాస్ట్. అండ్ సేమ్ కిలిమంజారో కూడా మనకు ఒక వాటర్ దొరకదు, ఒక వాటర్ బాటిల్ వచ్చేసి 300-200 సంథింగ్ చార్జ్ చేస్తున్నారంట సంథింగ్. ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అన్నమాట. సో అందుకు అండ్ ఇంకొకటి నేను నా కోసం చేయట్లేదు, కంప్లీట్గా నేను నా కోసం అయితే కాదు. ఇది మిషన్ ఇంత పెద్ద మిషన్ ఎందుకు చేస్తున్నాను అంటే మీనింగ్ ఉంది ఇక్కడ. నేను ఇవన్నీ నేను తీసుకెళ్ళి లీడ్ చేయాలంటే నేను ఎవరి కోసం? నేను మన నేషన్ కోసం, మన యూత్ కోసం. మీరు ఏ రికార్డ్ చూసుకోండి, ఏం చేద్దామన్నా సరే ఎక్కడొక్క దగ్గర ఒక ఫాలోవర్ ఉంటారు అన్నమాట. ఇండియా నుంచి ఎవరు ఉండదు. మన దేశం చాలా గొప్ప దేశం, కానీ ఏ అచీవ్మెంట్ చూద్దామన్నా కానీ మన ఇండియా ఫస్ట్ ఉండదు, సమ్వేర్ అదర్ కంట్రీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చేయవే రికార్డ్ కూడా స్పానిష్ అన్నారు అన్నమాట. ఆల్రెడీ ఆ రికార్డ్ పెట్టుకున్నారు ఆయన. మనం లేము, ఇంత 140 million ఉన్న మనం లేవు. ఎక్కడో ఉన్న స్పానిష్ అంటే ఎవరు ఉన్నారన్నమాట ఈ రికార్డ్ కోసం. సో ఆ రికార్డ్ బ్రేక్ చేయాలి. సో అప్పుడే కదా నన్ను బిలీవ్ చేసేది మన యూత్ అంతా. సో నేను మన యూత్ నేను ట్రాక్ చేయాలనుకుంటున్నాను. ఫ్రమ్ ది సోషల్ మీడియా నుంచి నేను ట్రాక్ చేయాలనుకుంటున్నాను ఈ అడ్వెంచర్ అథ్లెటిక్స్లోకి. సో ఇలా ట్రాక్ చేయాలంటే ఫస్ట్ నేనే ఉండాలి కదా. సో అందుకు ఈ మిషన్ నా మోటో అనమాట. ఓకే. ఈ ఖర్చు మీ ఓన్ ఖర్చు పెట్టుకోవటం లేదా ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం ఏమన్నా ఆశించవచ్చా? ప్రభుత్వం నుంచి ఆశించవచ్చు, బట్ దానికి హైలీ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సమ్ మినిస్టర్ లెవెల్స్లో కానీ ఇంకా సమ్ సపోర్ట్ చేస్తుంటారు. సపోర్ట్ ట్రై చేస్తున్నా, వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వచ్చిందంటే హ్యాపీగా అవుతా. అండ్ సమ్ అదర్ పర్సన్ కూడా ట్రై చేస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు. సో ఎక్కడైనా మన తెలంగాణ నుంచి వచ్చినా, ఏపీ నుంచి వచ్చినా, ఎక్కడ వచ్చినా అది రికార్డ్ అనేది మన నేషనల్ కోసం కాబట్టి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వచ్చిందని హ్యాపీ చేస్తాను. నేను ఆల్రెడీ 1 year ట్రైనింగ్లో ఉన్నా. ఆల్రెడీ నేను ఓకే లాస్ట్ 1 year నుంచి ట్రైనింగ్ చేస్తున్నా దీనికోసం. నేను నాగరాజు గారు, ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు? ఏదో ఒక చెప్పండి. చిన్న మాల్లో ఒక షూ షాప్లో పనిచేస్తున్నట్టుగా తెలిసింది, నిజమేనా? షూ షాప్ కాదండి, డికెత్లాన్ స్పోర్ట్స్ కంపెనీ. ఓకే.
సో ఇట్స్ ఆల్ రిలేటెడ్ అబౌట్ స్పోర్ట్స్ అనమాట. సో అందులో నా డిపార్ట్మెంట్ వచ్చేసి మౌంటైన్ స్పోర్ట్ అనమాట. సో నాకు రిలేటెడ్గా ఉన్న అడ్వెంచర్ స్పోర్ట్ ఏమైతుందో సో అందులో కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. సో నేను అక్కడ చేస్తున్నాను ప్రజెంట్. ఓకే. నువ్వు చేసే ఈ పని నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? కాదు, అస్సలు కాదండి, హ్మ్. అస్సలు కాదు. ఎందుకంటే అనుకున్న మిషన్స్ కంప్లీట్ కాలేదు కాబట్టి. సో నేను మీద చేయలేకుండా కాలేదు. అది ఓకే. కాలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేసినా సాటిస్ఫై అనిపించలేదు నాకు. ఓకే. సో వన్స్ అంత ఇదే ఫ్లోలో కూడా ఉండలేను. ఎలాగైనా కెరీర్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి టైం కూడా లేదు. ఎలాగైనా ఈ ఇయర్ మిషన్ కంప్లీట్ చేసుకుంటే ఫర్దర్గా సక్సెస్ అయితే మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట నాకు. సో త్రూ అలా వెళ్తాను. సో ఈ మిషన్ కానీ ఫెయిల్ అయిందంటే కంప్లీట్ మళ్ళీ అక్కడ స్టిక్ అవ్వాల్సి ఉంటుంది. సో డిఫరెంట్ లైఫ్ స్టైల్, ఇంకా లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఇంకా. అంటే నీకు అనిపించలేదా? ఇంత సాహసం చేసింది నేను లాస్ట్‌కి ఒక దాంట్లో పని చేయకుండా ప్రభుత్వమే గుర్తించి ఏదైనా ఒకటి ఏర్పాటు చేస్తే, ఆ జాబ్ చేస్తూ నేను మిగతా నేను అనుకున్న గోల్‌కి రీచ్ అవుతాను. ప్రభుత్వం నా చిన్న చేయి నేను చూపించింది. అదే ఫీల్ అవుతాను ఇప్పటికీ అండి. సో ఎవరెస్ట్ అనేది అందరూ ఎక్కలేరు. హ్మ్. సో ఎక్కలేరా అంటే అందరి బాడీ ఒకలా సపోర్ట్ చేయదు. ఎక్కలేమని చెప్పట్లేదు నేను. బట్ అందరికీ కూడా బాడీ సపోర్ట్ చేయదు. సో అలా చేసిన వాళ్ళు జస్ట్ వేల మీద ఉన్నారన్నమాట. 1, 2, 3, 5 అని అక్కడ వేల మీద ఉన్నారు. వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? నా కోసం అనట్లేదు. సో అటువంటి పర్సన్స్ కోసం ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? అంటే గవర్నమెంట్ అంత పూర్ కాదు కదా, వాళ్ళకి అవును. సపోర్ట్ చేయలేదా? సో మా హర్యానా గవర్నమెంట్ ఎస్ఐ జాబ్ ఇచ్చింది. సో అటువంటి హ్మ్. ఆప్షన్స్ ఎందుకు ఇవ్వట్లేదు అనే గిల్టీ ఫీల్ నాకు కూడా ఉంది. అలాగని గవర్నమెంట్ ఎదిరించలేము కదండి. ఓకే. దేవుడి పైన నీ అభిప్రాయం ఏంటి? నీ ఇష్ట దైవం ఏంటి? నాకు ఇష్ట దైవం లక్ష్మీ నరసింహస్వామి అండి, సింహాచలం. ఓకే. నమ్ముతా దేవుని బాగానే. ఓకే. నీ విజయానికి కారణం, నీ కష్టానికి భగవంతుడు సాయం చేశాడని నువ్వు అనుకుంటున్నావా? డెఫినెట్లీ అండి. నేను ఓకే. ఆ టైంలో ఆ ఫేస్‌లో నేను దుర్గమ్మ తల్లిని బాగా నమ్మేవాడిని. కనక ఓకే. దుర్గమ్మ తల్లిని. హ్మ్. సో ఎందుకంటే నాకు ఆ జర్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటదన్నమాట నాకు. సో చాలా ఒక మిరాకిల్ స్టోరీ అది. నేను ఓకే. సెలెక్ట్ అవ్వడం అనేది. నేను డిస్ట్రిక్ట్ లెవెల్‌లో నేను కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత నేను లేను. అంటే నా కాంటాక్ట్స్ వాళ్ళ దగ్గర లేవు. ఓకే. నా కాంటాక్ట్స్ వాళ్ళ దగ్గర లేవు. నేనేమో ఎగ్జామ్స్ రాసుకుంటున్నా, ఇంట్లో ఉంటున్నా. సో సమ్‌వే మేము పార్టీ చేసుకోవడానికి మేము వేరే తెలుపులో తెలిపి మేము ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయామన్నమాట. ఓకే. నా నెంబర్ లేవు. హ్మ్. సో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. సక్సెస్ అయిపోయినాయి. అందరూ స్ట్రీట్‌లోకి రిటర్న్ అయిపోయారన్నమాట. నేనేమో ఎక్కడో ఒక టెంపుల్‌లో నేను అక్కడ ఉన్నాం ఫ్యామిలీ అంతా. హ్మ్. వైజాగ్‌లో టాప్ 10లో టాప్ ఫస్ట్ నేను. అబ్బా! సో అప్పుడు సార్ నేమ్ గుర్తులేదు. అప్పుడు ఐఏఎస్ సిరి అనమాట. సిరి గారు. సమ్ ఓఎస్టీ సార్ అనమాట. సార్‌ని సారీ ఫర్ మర్చిపోయినా. బట్ ఆ సార్ ఏం చేశారంటే మా సబ్బూరు మండలం అన్నమాట. సబ్బూరు మండలంలో సండ్ర నాగరాజు అని చెప్పేసి మొత్తం సెర్చ్ చేసి ఆ సబ్బూరం వచ్చి అక్కడున్న షాప్స్‌లో అందరిని అడిగారన్నమాట. అందరిని అడిగి ఎంక్వైరీ చేసి అప్పుడు సబ్బూరం షాప్‌లో ఒక అన్న మాకు మా ఊరే, గణపతి అని చెప్పేసి మా ఊరే అనమాట. ఆయన దగ్గరికి అడిగారన్నమాట. ఈయన మా తమ్ముడే అంటే ఏమైందంటే, లేదైనా ఇలా సెలెక్ట్ అయ్యాడు, మన మన జిల్లా నుంచి ఇలా సెలెక్ట్ అయ్యారు, ఆయన ఎక్కడున్నారు, ఆయన కావాలని చెప్పేసి అంటే, నేను ఒక డే లేట్‌గా వెళ్ళి జాయిన్ అయినా స్టేట్ లెవెల్. స్టేట్ లెవెల్‌లో ఉన్న 5 డేస్ క్యాంప్‌లోనే ఫిల్టర్ చేసేస్తారు. హ్మ్. ఆ 5 డేస్ ఉన్న ట్రైల్‌లోనే మనం ఏంటి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది స్టేట్ లెవెల్‌లో. అలానే 1 డే లేట్‌గా వెళ్ళాను నేను. హ్మ్. సో నాకు ఇంకా చేతిలో 4 డేసే ఉన్నాయి. హ్మ్. ఈ 4 డేస్‌లో నేను ప్రూవ్ చేసుకోవాలి. అంతమందిలో నేను ఎలా ప్రూవ్ చేసుకుంటాను చెప్పండి. హ్మ్. ఇక్కడ ఆ టైంలో నాకు వచ్చింది ఒకే ఒక ఆప్షన్ రన్నింగ్. హ్మ్. నాకు ఆ టైంలో ఉన్నది ఆప్షన్ ఒకే ఒక రన్నింగ్ అనమాట. హ్మ్. సో పెట్టారు మన క్రాస్ రన్నింగ్ పెట్టారు. అంటే నువ్వు అరౌండ్ ఒక 20 కేఎమ్స్ 10 కేఎం అంతా పెట్టారు. హ్మ్. పెట్టినప్పుడు రన్ చేస్తున్నాను నేను. హ్మ్. రన్ చేస్తున్నా ఆ సిచ్యుయేషన్‌లో ఛాంపియన్స్ ఉన్నారు. హ్మ్. స్టేట్ ఛాంపియన్స్ ఉన్నారు. ఓకే. అథ్లెటిక్స్ ఉన్నారు. హ్మ్. సో నేను రికగ్నైజ్ అంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్‌లో పెట్టారు పెర్ఫార్మెన్స్ అనేది. హ్మ్. నా కళ్ళ ముందు ఎవరు లేరు ఇంకా. హ్మ్. రన్ చేస్తున్నాం, ల్యాప్స్ చేస్తున్నాం. నేను ఎలా అంటే ఒక 2, 3 ల్యాప్స్ ఎక్స్ట్రా పెట్టేసాను వాళ్ళందరినీ. లీడ్ పెట్టేసాను నేను. ఓకే. హ్మ్. 2, 3 ల్యాప్స్ అంటే అరౌండ్ ఒక 1 కేఎం క్లోజ్ టు ఒక 1 కేఎం నేను లీడ్ పెట్టేసాను అందరిని అన్నమాట. అందరిని. ఓకే. అప్పటికే చాలా మంది తోపున్నారన్నమాట రన్నింగ్‌లో స్టేట్ లెవెల్ అంటే. హ్మ్. కానీ నాకు ఏంది మైండ్‌లో ఏం లేదు నాకు అది. హ్మ్. సో బెస్ట్ అవ్వాలి ప్రూవ్ చేసుకోవాలి. అవును. సో 2, 3 ల్యాప్స్ ఎక్స్ట్రా పెట్టేసానన్నమాట. మొత్తం కెమెరాస్ అన్నీ ఉన్నాయి. హ్మ్. ఇంకా ఆ సీన్ చూడండి. సో అందరూ ఉన్నారన్నమాట. సాప్ ఎండీస్ ఉన్నారు, సాప్ ఉన్నారు, సో మేనేజర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నమాట. వాళ్ళందరూ వచ్చేసి "నువ్వు సెలెక్ట్ అయితే వెళ్తావా" అన్నారు. హ్మ్. ఎక్కడికో తెలియదు నాకు. హ్మ్. వెళ్తే సరే అనివ్వండి. హ్మ్. బాగా చేస్తున్నావు అంటే ఫస్ట్ నాకు అక్కడి నుంచి వచ్చిన ఎంకరేజ్‌మెంట్ నాకు. సో నేను ఎక్కడికెళ్ళానో నాకు తెలీదు. దేనికి కూడా నాకు తెలీదు. కానీ అక్కడున్న ఆఫీసర్స్ అందరూ వచ్చేసి "నువ్వు బాగా చేసావు. నువ్వు సెలెక్ట్ అయితే వెళ్తావా" అంటే యెస్ సార్ వెళ్తాను. కానీ ఎక్కడికో నాకు తెలీదు. ఓకే. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. అంతా గాడ్ గ్రేస్. ఓకే. సో గివ్ అప్ చేయలేదండి ఫస్ట్ నేను. అది ఏదైనా గాని ఫస్ట్ గివ్ అప్ చేయలేదు. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ దిస్ ద బెస్ట్. అంతే. ఏదైతే ఫేస్ ఉందో బెస్ట్ ప్రూవ్ చేసుకున్నాను. నేను ఆ టార్గెట్‌లో నేను ఫోకస్డ్‌గా లేను. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ఏదైతుందో దాంట్లో బెస్ట్ ప్రూవ్ చేసుకున్నాను. దెన్ ఐ షుడ్. నాగరాజు నాకు తమ్ముడు లాంటోడు నువ్వు.
ఇంకా చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలి. మన తప్పకుండా. భారతదేశం పేరుని ఇంకా గొప్ప స్థాయిలో నిలబెట్టాలి. నా మోటో అదే. హ్మ్. అండ్ నేనైతే ట్రాక్ ఎంచుకున్నానో అదే ట్రాక్‌లో ఉన్నాను. బట్ ఇక్కడ వచ్చేసి మెయిన్ స్పాన్సర్‌షిప్ అనమాట. స్పాన్సర్‌షిప్ అనేది అంత ఈజీగా రావట్లేదు. సపోర్ట్ లేదు. సపోర్ట్ నేను గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా హ్యాపీ అనమాట. బట్ ఆ గవర్నమెంట్స్‌కి లీడ్స్ నాకు దొరకట్లేదు. సో, ఓకే. అక్కడ నేను వెనకబడి ఉన్నాను. సో, వన్స్ అది అచీవ్‌మెంట్ అయిందంటే నేను చెప్తున్నా కదా! నేను నా కోసం ఫైట్ చేయట్లేదు. మన హోల్ యూత్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు నేను. అక్కడే నాకు మోటో ఉంది అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. బట్ ఆ లీడ్స్ ఏమైతున్నాయో ఆ లీడ్స్ నాకు దొరకట్లేదు. ఆ లీడ్స్ సపోర్ట్ చేస్తారా లేదా అని కూడా కొంచెం భయమైతే ఉంది. బట్ గివ్ అప్ చేయను. సమ్‌వేర్ ఏదో ఒక దగ్గర లీడ్ దొరుకుతుంది అనుకుంటున్నా. బట్ చేస్తా. ఇంత గొప్ప రికార్డ్‌ని భారతదేశానికి అందించినందుకు నీకు ఫస్ట్ ధన్యవాదాలు చెప్తూ, నిన్ను కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు చెప్తూ, థాంక్ యూ. ఇంకా గొప్ప స్థాయికి ఎదగలుగుతాం. తప్పకుండా అన్న.